ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబుకు జగన్ అంటే అపారమైన ప్రేమ, అంతులేని అభిమానం. అందుకే జగన్ 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 అని జపం చేస్తుంటారు. చంద్రబాబుకు రెండంటే రెండే ఎజెండాలు. మొదటిది నిద్రలేవగానే ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకోవడం. జగన్ ఎప్పుడు నిద్రలేచారు, జగన్ ఎవరిని కలిశారు, జగన్ను ఎవరు కలిశారు, జగన్ ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి, అందులో వచ్చిన వారు ఎవరు, కారు నెంబర్లేంటి, జగన్ ఎక్కడికి వెళుతున్నారు, బెంగళూరుకు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ప్రజల్ని కలవడానికి ఏమైనా పర్యటనలు ప్లాన్ చేశారా, చేస్తే దాన్ని ఎలా అడ్డుకోవాలి, ఎంతమంది పోలీసులను దింపాలి, ఎలాంటి ఆంక్షలు విధించాలి, ఎలాంటి కుట్రలు చేయాలి, జనంలోకి తన మనుషులను ఎలా పంపాలి, శాంతి భద్రతలకు ఎలా విఘాతం కలిగించాలి, జగన్పై ఎలాంటి కేసులు పెట్టాలి, మొత్తంగా టాపిక్ను ఎలా డైవర్ట్ చేయాలి. ఇంతే. ఇక రెండో ఎజెండా దోపిడీ దోపిడీ దోపిడీ. దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు చిత్తూరు మామిడి రైతుల సమస్యలపై జగన్ పోరాటం, దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ఆరాటం, దీనిపైనే మాట్లాడుకుందాం. గత జగన్ పర్యటనలో ఎలాంటి అడ్డంకులు సృష్టించారో చూశాం. ఈసారి అంతకు మించి పెట్రోల్ బంకుల్లో కనీసం వైఎస్ఆర్సీపీ జెండాలతో వచ్చే వాహనాలకు పెట్రోల్, డీజిల్ కూడా ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చారంటే వీళ్ల వెన్నులో వణుకు ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోని చెకింగ్, ఆంక్షలు, వలయాలు, చెక్ పోస్టులు, తనిఖీలు, తిప్పి పంపేయడాలు, కొట్టి బెదిరించడాలు, ఇలా చెప్పుకుంటూ పోతే తాలిబన్ల పాలన కూడా మన నారావారి పాలన ముందు దిగదుడిపే. ఆఖరికి ఎంతకు తెగించారంటే రైతులను రౌడీ షీటర్లు అన్నారు. వారి తలలు పగలగొట్టి జగన్ కాన్వాయ్ ముందు రక్త తర్పణం చేశారు. ఇక కిలో మామిడి ధర రూపాయి, ₹1.5 పడిపోతే పట్టించుకోకుండా జగన్ పరామర్శకు వస్తున్నారనగానే కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకునే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? టన్నుల కొద్దీ మామిడిని రోడ్డుపాలు చేసి నిరాశతో రైతులు వెళ్ళిపోతున్నా పట్టించుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇప్పటి వరకు రూపాయి ఖర్చు చేయకుండా ₹4 అదనంగా ఇచ్చేశామని అబద్ధాలు చెప్పే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? పక్క రాష్ట్రం కర్ణాటకలో కిలో మామిడిని కేంద్రం ₹16కు కొంటుంటే ఏపీలో పైసా కూడా విదిల్చకుండా చేతులెత్తేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? మిర్చి రైతైనా, పత్తి రైతైనా, పొగాకు రైతైనా కూటమి పాలనలో దగా పడితే వారికి ధైర్యం చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించాక చంద్రబాబును జగన్ అడుగుతున్న ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. వైఎస్ఆర్సీపీ హయాంలో మామిడి కిలో ₹22 నుంచి ₹29కు కొన్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 2. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కిలో మామిడి ₹2కు పడిపోయింది, వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 3. కర్ణాటకలో మామిడిని కేంద్రం ₹16కు కొంటుంటే ఇక్కడ మీరు గాడిదలు కాస్తున్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 4. గిట్టుబాటు ధర లేక టన్నుల కొద్దీ మామిడిని రైతులే నేలపాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 5. ప్రతిపక్ష నేత రైతుల పరామర్శకు వెళ్తున్నప్పుడే కేంద్రానికి లేఖ రాయాలన్న ఆలోచన పుట్టింది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 6. తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను రౌడీ షీటర్లంటూ ముద్ర వేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 7. మీ ఆదేశాలతో కొందరు పోలీసులు రాక్షసుల్లా మారి రైతుల తలలు పగలగొట్టింది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 8. బాబు లోకేష్ ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తలలు పగలగొట్టి రక్త తర్పణం చేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 9. అన్ని వర్గాలను మోసం చేసిన మీరు రేపు పోలీసులను కూడా ఆ ఖాతాలో కలిపేస్తారన్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 10. గృహ నిర్బంధాలు, 25 చెక్ పోస్టులు, పోలీసు వలయాలతో రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు.
ఈరోజు అడుగడుగున దాదాపు 60-70 కిలోమీటర్ల రేడియస్ వరకు ఎక్కడ చూసినా పోలీసుల ఆంక్షలు. ఏ వైపు నుంచి వస్తున్నా, ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నా అక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడం. పైగా నిన్నటి నుంచి ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేసిన పనేంటో తెలుసా? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొంటే వాళ్లను రౌడీ షీటర్లుగా కేసులు బుక్ చేస్తాం, రౌడీ షీటర్లుగా ముద్ర వేస్తామని చెప్తున్నారు. అంటే రైతులు రౌడీ షీటర్లలా కనిపిస్తున్నారా వీళ్ళకి? మొత్తానికి 400 మందికి నోటీసులు ఇచ్చారు సార్. 400 మందికి నోటీస్ ఇచ్చారు. 2000 మంది పోలీసులు ఎక్కడికక్కడ అన్ని మార్గాలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, రైతుల్ని అక్కడికి రాకుండా అడ్డుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పోలీసులు 2000 మందిని దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని లెక్క ప్రకారం చూస్తుంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు, ఈ కార్యక్రమం శాంతియుతంగా జరగడానికి, ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి వాళ్ళని నియమించుంటే, వాళ్ళని ఉపయోగించుకుని ఉంటే చాలా బాగుండేది. కానీ అలా చేయలేదు. అడుగడుగున అడ్డంకులు సృష్టించాలి ఏదో ఒక రకంగా. ఇది అయినా సరే జనం ఏ స్థాయిలో వచ్చారు, అభిమానులు ఏ స్థాయిలో వచ్చారు? మీరు నిన్నటి నుంచి ఇచ్చినటువంటి నోటీసులేంటి? ఆ నోటీసులో భయభ్రాంతులకు గురి చేసేలా మీరు రాసినటువంటి రాతలేంటి? అడుగడుగున అడ్డుకున్న విధానం ఏంటి? కనీసం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా పోయిద్దన్న ఆంక్షలేంటి? ఇంత దుర్మార్గం ఎక్కడైనా మీరు చూసుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడుతున్నారంటే ఎందుకు ఈ భయం? ఒక్కసారి ఈరోజు వచ్చినటువంటి జన సందోహాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే ఇన్ని అడ్డంకులు సృష్టించినా, ఇన్ని అవాంతరాలు కలిగించిన, ఇన్ని కుట్రలు చేసిన, ఇన్ని కుతంత్రాలు చేసిన, ఎక్కడికక్కడ అందరినీ ఆపేసిన, కేవలం 500 మంది మాత్రమే రావాలనేటటువంటి ఆంక్షలు పెట్టిన, ఈ ఆంక్షల నడుమ, ఈ కుట్రలు కుతంత్రాల నడుమ ఇవన్నీ పోను వచ్చిన జనాన్ని మాత్రమే చూద్దాం. వీళ్ళు చెప్పినట్టు 500 మంది అన్నారు కదా పర్మిషన్. నాకు తెలిసి 499 మందే వచ్చుంటారేమో. ఒకసారి చూపించండి. ఇది ఇన్ని ఆంక్షలు, ఇన్ని వలయాలు, ఇన్ని బారికేడ్లు, ఇన్ని చెక్ పోస్టులు, 25 చెక్ పోస్టులు, ఒక బంగారుపాలెం చుట్టూ 25 చెక్ పోస్టులు. మీరు ఇన్ని ఆంక్షలు పెట్టిన అభిమానాన్ని అడ్డుకోగలరా? ఆ జన సమూహాన్ని అడ్డుకోగలరా? ఆ జన సంద్రాన్ని అరచేయి పెట్టేసి, లేకపోతే బారికేడ్లతో సముద్రం ముందు అలల్ని, దూసుకొచ్చే అలల్ని మనం పెట్టేటటువంటి బారికేడ్లో లేకపోతే చెక్ పోస్టులతో ఆపేయాలనుకుంటే అది సాధ్యమయ్యే పనేనా? సునామీకి ఎదురెళ్తున్నట్టే ఉంది కదా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు చూస్తుంటే. వీళ్ళు ఇంతమందిని ఆపిన తరువాత దాదాపు నేను చెప్తున్నాను కదా 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. అక్కడి నుంచి ఉంది ఈ ఆంక్షలు, ఈ పోలీసు వలయాలు, ఈ బారికేడ్లు, ఈ చెక్ పోస్టులు, ఇవన్నీ కూడా. ఆఖరికి పెట్రోల్ బంకుల్లో వైఎస్ఆర్సీపీ జెండాతో ఎవరైనా వచ్చారనుకో అక్కడ వాళ్ళకి పెట్రోల్ పోయొద్దు ఆ బండ్లకి. ఏది 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా ఏ వచ్చినా సరే. ఈ స్థాయిలో దిగజారిపోయారంటే వీళ్ళు చేసే తప్పులు చేస్తూ మామిడి రైతును ఆదుకోమని అడిగితే ఆదుకోకుండా 130 రూపాయలు ఇవ్వండి సార్, కేంద్రానికి లెటర్ రాస్తాం, 130 కోట్ల రూపాయలు ఇవ్వండి సార్ సరిపోతుంది, 260 కోట్ల రూపాయలు ఇవ్వండి సార్ సరిపోతుంది, ఇక్కడ మేము అప్పుల మీద అప్పులు చేసుకుని 1,70,000 కోట్లు ఒక సంవత్సరంలో మింగేశాం, మా దగ్గర లేదు రైతులను ఆదుకోవడానికి, మీరు కేంద్రం జోక్యం చేసుకుని కర్ణాటకలో ఆదుకున్నారు కదా 16 రూపాయలు, మాకు కనీసం 4 రూపాయల కన్నా ఆదుకోండి, 4 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి ఇవ్వండి సార్. ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం?
ఆ దృశ్యాలు కూడా చూపించండి. ఇది చూసిన తర్వాత రైతులు పాపం నిరాశతో నిస్పృహతో ఏ రకంగా కిలో మామిడి ధర తోతాపురి రూపాయి ₹1.5 పడిపోతే కనీసం వీళ్ళు ఇది కరెక్ట్ ఇలాగే చంద్రబాబుకు చూపించాల్సింది మీరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనగానే చంద్రబాబు నాయుడు గారు 9 మంది రైతులను పిలిపించుకున్నారు. ఎంతమందిని? 9 మంది రైతులు పిలిపించుకుని మీకు ఈ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ ఫ్యాక్టరీలు ₹8 కొంటాయి, నేను ₹4 ఇస్తాను, మొత్తం ₹12 వెళ్ళిపోండి అన్నారు. అయిపోయింది, హామీ అయిపోయింది. మనకి ఇప్పుడు సూపర్ 6 హామీలు ఎట్లా నెరవేరాయో సేమ్ అంతే ఇది కూడా హామీ అయిపోయింది. ₹12 అన్నారు కదా, ఇక బోర్డు ఇంటికి. కొనేవాడెవడు, ఇచ్చేవాడెవడు? ఈ దృశ్యాలు చూడండి. ఇది కష్టపడి రైతు చెమట చిందించి పండించినటువంటి పంటను ఏ విధంగా నేలపాలు చేసుకుంటున్నారు. కనీసం వాళ్లకు కోతకు సంబంధించినటువంటి లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఖర్చులకు కూడా డబ్బులు రాకపోతే కడుపు మండిన రైతు ఈరోజు నడి రోడ్లో ఈ విధంగా మామిడికాయలను పారబోసి వెళ్ళిపోతున్నాడంటే ఈ ప్రభుత్వానికి అసలు మనసు అనేది ఉందా? ఈ ప్రభుత్వానికి రైతుపైన కాస్తైనా కనికరం ఉందా? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడైనా చూశామా? ₹22 నుంచి ₹29 వరకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కిలో మామిడి కొంటే ఈరోజు ₹4 ఇవ్వడానికి ఎన్ని కోట్ల అప్పులు తెచ్చారు? ఎంత తినేశారు? దోచుకో, పంచుకో, తినుకో. ఇదే కదా మన సిద్ధాంతం. ₹1,70,000 కోట్ల తెచ్చి ₹130 కోట్ల ఇవ్వండని కేంద్రానికి లేఖ రాసి ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ మామిడి అలాగే ఉంటుందా? కుళ్ళిపోతుంది. ఈరోజు కొనేవాడు లేడు, కుళ్ళిపోయినటువంటివి అక్కడ పడేసిపోతున్నారు, ధర లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన. నిన్న అచ్చెన్నాయుడు గారు మళ్ళీ కేంద్రానికి లేఖ రాస్తారు. 260 కోట్లు ఇవ్వండి, మా చంద్రబాబు నాయుడు గారు సగమే అడిగారు, నేను డబుల్ చేస్తున్నాను, 260 కోట్లు ఇవ్వండి అని. ఏమయ్యా, అక్కడి నుంచి 260 కోట్లు వచ్చేది ఎప్పుడు? ఈ పంట మీరు కొనేది ఎప్పుడు? రైతుల జీవితాలు బాగుపడేది ఎప్పుడు? అప్పటి వరకు ఆ మామిడి అలాగే ఉంటుందా? కనీస పరిజ్ఞానం ఉందా? కనీస అవగాహన ఉందా? కనీసం మీ దగ్గర లెక్కలున్నాయా? ఎన్ని లక్షల హెక్టార్లలో పండిందో తెలుసా మీకు? ఎంత దిగుబడి వచ్చిందో తెలుసా మీకు? మార్కెట్లో దాని ధర ఎంత ఉందో తెలుసా మీకు? వ్యాపారులు ఎంత కడుగుతున్నారో తెలుసా మీకు? దళారులు ఎంత కడుగుతున్నారో తెలుసా మీకు? రైతులకైన ఖర్చెంతో తెలుసా మీకు? ఇవేవి తెలియకుండా మీరు పరిపాలన చేస్తున్నారంటే మిర్చి రైతు పరిస్థితి అదే, పొగాకు రైతు పరిస్థితి అదే, పత్తి రైతు పరిస్థితి అయితే, మామిడి రైతు పరిస్థితి అదే. కేంద్రానికి లేఖ రాయడం, ఇక్కడ మనం దోచుకో, పంచుకో, తినుకో విధానంలో పరిపాలన చేసుకోవడం. ఇలాంటి దృశ్యాలు మన కంటితో చూడాల్సినటువంటి దౌర్భాగ్యం మనకెందుకు పట్టింది? దీనిపైనే మనం మాట్లాడదాం ముందుగా. తరువాత జగన్మోహన్ రెడ్డి గారి పైన వీళ్ళకున్నటువంటి కక్ష ఏంటి, వీళ్ళు పన్నుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, చంద్రశేఖర్ గారు, ఏంటి ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి? మామిడి రైతు గిట్టుబాటు ధర లేక ₹1 అడుగుతున్నారు, ₹1.5 కూడా అడుగుతున్నారట, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేంద్రానికి లేఖ రాసి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారంటారో ఆ రైతుల కోసం అప్పుడు కేంద్రానికి లేఖ రాస్తారు. అసలు ప్రభుత్వం అంటే బాధ్యత అనట్ల, నేను మనసున్న మనుషులుగా మనం ఆలోచించినా కనీసం కనికరం కూడా లేదా వీళ్ళకి? సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారం సార్. బంగారుపాళ్యం సాక్షిగా దండుపాళ్యం బ్యాచ్, తెలుగు దండుపాళ్యం పార్టీకి సంబంధించినటువంటి బ్యాచ్ ఎన్నో కుతంత్రాలు చేసింది. జగన్మోహన్ దండుపాళ్యం బ్యాచ్ అంటే టీడీపీ అంటే తెలుగుదేశం, తెలుగు దండుపాళ్యం బ్యాచ్, టీడీపీ కొత్తగా అబ్రివేషన్ చెప్తున్నారా? చాలా చక్కగా సరిపోయేటటువంటి అంశం. ఎందుకంటే దండుపాళ్యం అనే ఒక సినిమా వచ్చిందండి. అవును, ఆ సినిమాను కానీ చూస్తే 3 హత్యలు 6 మానభంగాలుగా 10 దొంగతనాలుగా ఆ సినిమా సాగుతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అదే. ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి వ్యవసాయం చేసే రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయంపై ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే
రాష్ట్రంలో ఉన్న ఖజానాని కొట్టేయాలనే ఆరాటంలో ఈ దండుపాళ్యం బ్యాచ్ బిజీగా ఉంది. ఈరోజు బంగారుపాళ్యం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ప్రశ్నలు ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ప్రశ్నలు వేశారు. అడుగుతున్నదేంటి? 12 రూపాయలు మామిడికి ధర కల్పించమని అడుగుతున్నారు. మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ 2 రూపాయలకి, 3 రూపాయలకి, 4 రూపాయలకి మామిడిని అమ్మితే, ఇది గతంలో ఎప్పుడైనా కానీ వ్యవసాయ రంగంలో రైతులకి ఇలాంటి తక్కువ ధరతోటి అమ్మినటువంటి చరిత్ర ఉందా? వారికి గిట్టుబాటు ధర అవకాశం ఉంటుందా? కనీసం వారికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వస్తాయా? ఇవాళ కష్టపడి పండించినటువంటి రైతు సంవత్సరం రోజులు ఎదురు చూసిన తర్వాత పంట చేతికి వస్తే దాన్ని అమ్ముకొని తనకున్నటువంటి అప్పులు, బిడ్డల చదువులు, కుటుంబ పోషణ చేసుకోవాల్సినటువంటి ఆ రైతు రోడ్డు మీద తీసుకొచ్చి ట్రాక్టర్లతో అలా తొక్కిస్తున్నాడు అంటే టమాటాలకు పట్టినటువంటి గతి రూపాయికి, 2 రూపాయలకి, ₹1.5 అమ్ముకునే స్థితి కల్పించినటువంటి దొంగలు వీళ్ళు కాదా? ఈ దండుపాళ్యం బ్యాచ్ కాదా? నీకు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకయా అంత భయం చంద్రబాబు గారు అని నేను అడుగుతున్నా. నీ బతుక్కి, నీ కొడుకు బతుక్కి, మీ పార్టీ బతుక్కి, ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి మీకు అభిమానులు ఉండరు, ఆదరణ ఉండదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా దేశంలోనే అత్యంత జనాదరణ కలిగినటువంటి నేతగా వారికి బ్రహ్మరథం పడతారు, జన నీరాజన చేస్తారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రలను నువ్వు అడ్డుకోవాలనుకుంటే నీ తరం అవుతుందా? నీ పార్టీ తరం అవుతుందా? నీ ప్రభుత్వ తరం అవుతుందా? గొప్పగా 500 మందికి పర్మిషన్ ఇచ్చావు, మరి ఆపగలిగావా? నీ 4000 మంది పోలీసుల్ని మోహరించి రైతుల్ని ఆపగలిగావా? రైతుల మీద 4000 మంది పోలీసుల్ని చెక్ పోస్టులను పెట్టావు. మొన్న జరిగినటువంటి పల్నాడు ఘటనలో కూడా, పల్నాడు సందర్భంగా జరిగినటువంటి యాత్రలో కూడా ఇదే రకమైనటువంటి ఆంక్షలు, అంతకుముందు జరిగినటువంటి అనేక పర్యటనలు కూడా ఇదే రకమైన ఆంక్షలు. 1000 మందిని కరెక్ట్గా పర్యటనకి సజావుగా ఉపయోగించుకుంటే సక్రమంగా పర్యటన సాగిపోతుంది, ప్రశాంతంగా ముగిసిపోతుంది కదా సార్. పర్యటన సాగాలనే ఆలోచన వారికి లేనప్పుడు పర్యటన జరగకూడదు అనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశంతో వాళ్ళు ఆంక్షలు పెట్టారు. కానీ ప్రజలకి మంచి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఎక్కడికి పోదు సార్. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు మా నాయకుడికి. ఇవాళ ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఈ పర్మిషన్లో కొంత అస్పష్టత, పర్మిషన్ ఇవ్వకుండా ఆపడం, తర్వాత హెలిప్యాడ్ పర్మిషన్ని ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేయడం, తర్వాత రూటును కూడా వాళ్లే నిర్ధారించటం, 500 మందే వెళ్ళాలనేటటువంటి ఆంక్షలు పెట్టడం, ఎవరన్నా ఎక్కువ పాల్గొంటే వారి మీద కేసులు కడతాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులు చేయటం, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టకుండా చేయటం, ఇది ఉన్మాదం కాదా? పోనీ మీ అనుభవంలో చెప్పండి, రైతుల్ని రౌడీ షీటర్లు అనేటటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఈ దుర్మార్గపు నీతి మాలినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా దీనిలో ఒక భాగస్వామి అయ్యి సిగ్గుపడకుండా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ సంవత్సరం రోజులు ఆర్థిక నష్టాలలో ఈ రాష్ట్రం నడుస్తూ ఉంటే పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నారు వీళ్ళు? నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిపక్ష పాత్రను పోషించటం తప్ప? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అడిగినట్టుగా చిత్తూరు జిల్లాలో ఉంది 500 మంది మాత్రమే మామిడి రైతులు ఉన్నారా? దాదాపు 76,000 మంది మామిడి రైతులు ఉన్నారు చిత్తూరు జిల్లాలో. దాదాపుగా 6,43,000 టన్నుల ఉత్పత్తి వస్తుంది. దీన్ని కొనాలి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు. చిత్తూరులో 52 మామిడి పల్స్ కంపెనీలు ఉన్నాయి. అవి మే 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల కొనుగోళ్లు చేయాలి. సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వంలో జరిగేటటువంటి ప్రక్రియ. మరి అలాంటిది జూన్ 3వ తారీఖు దాకా ఆ కంపెనీలు ఓపెన్ చేయకపోతే ఏం గాడిదలు కాస్తుందా నీ ప్రభుత్వం? ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు, మీరు అదే అంటున్నారు. కరెక్ట్ కాదా? మొద్దు నిద్రని వీడరా వీళ్ళు? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గాడిదలు కాయకపోతే ఈ వ్యవసాయ రంగానికి ఇంత నీచమైనటువంటి దిగజారే పరిస్థితి ఎందుకు వస్తుంది? నిజంగా పరిపాలన సాగుతుందా? దీనికి ఒక మంత్రిత్వ శాఖ ఉందా? వ్యవసాయాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉందా? గతంలో మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 22 రూపాయలు అమ్మినటువంటి మామిడి ఇవాళ 2 రూపాయలు అమ్ముతుంది అంటే మీ చేతగాని అసమర్థపు నాయకత్వం వలన కాదని అడుగుతున్నా.
ఇవాళ రాష్ట్రంలో ప్రజలు పండించినటువంటి పంటని రోడ్డు పాలు చేస్తున్నారంటే మీ చేతగాని అసమర్థత వలన కాదా అని అడుగుతున్నాను నేను. నువ్వే చెప్పావు కదా 12 రూపాయలలాగా కొనాల్సినటువంటి బాధ్యత మాకుంది అని చెప్తున్నారు కదా. పక్క రాష్ట్రాల్లో 16 రూపాయలకు కొంటున్నారు కదా, మరి 12 రూపాయల మద్దతు ధరే కదా అడుగుతుంది. అవును. ఇవాళ నువ్వు కల్పించడానికి 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసావు, సరిపోలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. పోనీ ఏ కంపెనీ అయినా వచ్చిందా అక్కడ ప్రాసెసింగ్ ఎక్కడుంది? వాళ్ళు? ఎక్కడుంది? ఎవరైనా 8 రూపాయలకు కొన్నారా? ఎక్కడ కంపెనీలు కొనకపోవడం వలన రవాణాకి కూడా ఆ పోనీ ప్రభుత్వం పండించినటువంటి ఎవరికైనా 4 రూపాయలు ఇచ్చిందా? ఎక్కడిచ్చిందండి? ఎక్కడ జరగలేదు. ఇది అంతా పేపర్ కానీ ఇచ్చేసామని చెప్తున్నారు అచ్చెన్నాయుడు. 2 నెలల ముందే అంతా అయిపోయింది, ఏం లేదు అక్కడ. 6 హామీలను కూడా అమలు పరిచేసామని చెప్తున్నారు కదా, అదే రకమైనటువంటి తంతు ఇది కూడా. 2 నెలల ముందే మేము 4 రూపాయల లెక్కన ఇచ్చేసాము, కొనడం అయిపోయింది, అంతా ముగిసిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు మంత్రి గారు. పచ్చ మీడియా అనేటటువంటి మంత్రదండాన్ని అడ్డం పెట్టుకొని మాయా ప్రపంచంలోనికి ప్రజల్ని నెట్టివేసి ఆ మాయలో ప్రజల యొక్క కళ్ళు గప్పి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆస్తుల్ని, ఉన్నటువంటి వ్యవస్థల్ని, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దోచుకోవటానికి ఈ దండుపాళ్యం బ్యాచ్ మొగ్గు చూపుతుంది తప్ప ప్రజల పట్ల ప్రేమను ఎక్కడ కనపరుస్తుంది, బాధ్యతను ఎక్కడ నిజంగానే కొనుంటే ఈ రోజు రోడ్ల మీద చూసారా మీరు ట్రాక్టర్లతో ఏ రకంగా పోసేస్తున్నారు? వీళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలకు ఇది ఒక సాక్ష్యం అనుకోవచ్చా? 100% ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన విధంగా, చెప్పిన విధంగా ఈ 76,000 మంది రైతులు, చిత్తూరులో ఉన్నటువంటి మామిడి రైతులకి మద్దతు ధర కల్పించి 12,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరి అకౌంట్లో ప్రభుత్వం ఇమీడియట్ గా డిపాజిట్ చేయాలి. గతంలో ఏ పంట పండించినా కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హయాంలో ఆర్బీకే సెంటర్లు ఉండేవి. మద్దతు ధరను కల్పించే వాళ్ళమి, విపత్తులు వస్తే వాటిని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకునేటటువంటి వాళ్ళమి, అలాగే బీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పించేటటువంటి వాళ్ళమి, ఏ పంట ఎంత సాగుబడి జరిగింది అనేది ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి లెక్కలతోటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేది. దాన్ని బట్టి చెల్లింపులు జరిగేవి, పంట కొనుగోళ్లు జరిగేవి. ఇవాళ పరిస్థితి ఏంది అంటే వరి 650 రూపాయలు అమ్మినటువంటి వరి ఇవాళ 300. పొగాకు సగానికి ధర పడిపోయింది, మిర్చికి సగానికి ధర పడిపోయింది, చినీకి పడిపోయింది, రాగులకి, మినుములకి, పొగాకుకి ఎక్కడ మద్దతు ధర లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా ఈ మన ఆంధ్ర రాష్ట్రం ఆధారపడి ఉన్నటువంటి ఆక్వా రంగం అయితే ఏకంగా క్రాప్ హాలిడే ప్రకటించేసింది. ఎందుకంటే 100 రూపాయలు ఉన్నటువంటి ఆ రోజు ఆ ఫీడ్లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి సోయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 80 రూపాయల నుంచి 90 రూపాయలు కిలో ఉండేది సార్. ఇవాళ సోయా ధర 15 రూపాయలకు పడిపోయింది. 15 ధరకు పడిపోయింది అంటే దాదాపుగా ఫీడ్ ధర సగానికి తగ్గు పడిపోవాలి. కానీ ఈ మొద్దు ప్రభుత్వం, మొద్దు నిద్రని వేడనటువంటి ప్రభుత్వం 4 రూపాయలు మాత్రమే తగ్గిస్తానన్నది దాన్ని కూడా అమలు పరచలేదు. దానికి కోప్పడ్డటువంటి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇవాళ ఎంత నీతి మాలినటువంటి చర్యో ఒక్కసారి గమనించండి. ఇవాళ యువజన నాయకుడు, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నాయకుడు తలను పగలగొట్టి రక్త తర్పణ చేసి అలజడులు సృష్టించి ఎక్కడా కూడా చెక్ పోస్టుల దగ్గర ఉన్నటువంటి పోలీసు వారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఎక్కడా నిలబడలేదు. రోప్ పార్టీలు లేవు జనాల మధ్యలో. చూడండి, ఒక ప్రతిపక్ష నాయకుడిని Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మధ్య వదిలేసి వారి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తుందో, వారికి ఏ విధమైనటువంటి ప్రాణహాని కల్పించాలని చూస్తుందో ప్రజలందరూ గమనించాలి. ఆ అంశాలన్నీ క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే మీరు చెప్పినటువంటి శశిధర్ రెడ్డి ఆ యువ నాయకుడిని పోలీసులు లాఠీలతో కొట్టి గాయపరిస్తే అచ్చెన్నాయుడు గారు అంటున్నారు అతనే తలబగలు కొట్టుకుని రక్తం వచ్చేలా చేసుకున్నాడని అంటున్నారు. అతన్నే కూర్చోబెట్టి మాట్లాడిద్దాం అసలు ఏం జరిగిందనేది కాసేపు తర్వాత. అలాగే మీరు చెప్పినట్టుగా పోలీసులు ఓవర్ యాక్షన్, దీనిపైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొందరు పోలీసులకు అత్యుత్సాహం చూపే కొందరు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి వార్నింగ్ ఇవ్వలేదు, ఉపదేశం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి, ఒత్తిడికి లొంగి ఈ విధంగా రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రజల్ని మోసం చేసినట్టే, అన్ని వర్గాలను మోసం చేసినట్టే మిమ్మల్ని మోసం చేస్తారు. అప్పుడు మీ తరపున కూడా నేనే పోరాటం చేయాల్సి వస్తుందని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని కూడా విందాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకునేందుకు చేసిన కుట్రల్ని మాట్లాడుకుందాం.
అలాగే యువ నాయకుడు శశిధర్ రెడ్డి పైన ఏ రకంగా దాడి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఎస్పీ పైన అంత ఫైర్ కావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. పురుషోత్తం రెడ్డి గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆంక్షలు, పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, లేకపోతే కేసులు, ఈ అక్రమ కేసులు పెట్టేటటువంటి విధానం, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాయి, వీటన్నిటిపైన మాట్లాడేటప్పుడు పోలీసులకు ఒక సీరియస్, కొందరు పోలీసులు మళ్ళీ వాళ్ళని ఎవరైతే విధి నిర్వహణలో చాలా అక్రమంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ, మీరు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయిన పక్క రాష్ట్రాల్లో ఉన్న, సప్త సముద్రాల అవతల ఉన్న తప్పకుండా పట్టుకొస్తాం, చట్టం ముందు దోషిగా నిలబెడతామని చెప్పారు. ఈరోజు కొంత మార్చి, అయ్యా మీరు కూడా చంద్రబాబు చేతిలో మోసపోతారు, ఈ ప్రలోభాలకు లంచాలకు మరిగి మీరు ఈ విధంగా చేస్తే మీరు కూడా మోసపోతారు, ఆ రోజు నేను మీ తరపున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ వార్నింగ్ నుంచి ఉపదేశం వరకు పోలీసులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అసలు? బేసిక్గా ప్రభుత్వ పరిపాలన కొనసాగేసరికి, అంటే పెరిగేసరికి, రోజులు గడిచేసరికి అన్ని తరగతుల మీద ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుంది. అందులో భాగంగా మీకు ఆ పరిస్థితి తప్పదనే పరిణామ క్రమంలోనే జగన్ గారు పోలీసుల గురించి మాట్లాడుంటారు. రెండు అంశాలు, ఒకటి మామిడి రైతుల సమస్య, ప్రభుత్వం వ్యవహరిస్తున్న పద్ధతి. అవును, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పర్యటన పట్ల ప్రభుత్వం, పోలీసులు, ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించిన తీరు విడివిడిగా చూడాలి. మొట్టమొదటి అంశం, ప్రభుత్వం అంటే ఏంటి, ఏం చేయాలి? ప్రభుత్వం అంటే అరిస్టాటిల్ మాటలో చెప్పాలంటే ఉయ్యాల నుంచి కాటి వరకు, ఉయ్యాల నుంచి కాటి వరకు మనిషి యొక్క జీవితాన్ని గురించి ఆలోచించేదే ప్రభుత్వం. ఉయ్యాలంటే పుట్టడం, కాటి కంటే చనిపోవడం, ఈ మొత్తం పరిణామ క్రమంలో మనిషి గురించి ఆలోచించేదే ప్రభుత్వం అని, అంత దూరదృష్టితో ప్రభుత్వం ఉంటుందని చంద్రబాబు గారు ఎప్పుడు చెప్తుంటారు. విజన్ నా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముందు ఆలోచించాలి అంటారు. అది అంత ఆలోచన చేస్తున్న ప్రభుత్వం 1 year కూడా ముందు ఫోర్కాస్ట్ ఎందుకు చేయలేకపోతా ఉంది అనేది అర్థం కాలేదు. మామిడి సమస్యకు 1 year ముందుగానే ప్రభుత్వం ఫోర్కాస్ట్ చేస్తుంటే ఇంత ప్రమాదం జరుగుండేది కాదు. ప్రభుత్వ ఫోర్కాస్ట్ లో వచ్చిన లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వారిని సాఫీగా నడుచునుంటే అన్ని విషయాలు డీటెయిల్స్ ఆయన మాట్లాడి ఉండేవాడు, ప్రభుత్వానికి ఒక అడ్వైజ్ చేసి ఉండేవాడు, సమస్య ఒక ఎస్టాబ్లిష్ అయి ఉండేది. సమస్య ఎస్టాబ్లిష్ అయిందని సమస్య లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం వైఫల్యం ఎంత స్పష్టంగా కనిపిస్తా ఉందంటే, ఈరోజు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతుంది ఏంటంటే, ఒక చిత్తూరు జిల్లాలోనే 40,000 టన్నుల పల్పు ఇంకా గతందే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మెయిన్ యూనిట్స్కి వెళ్ళట్లేదు, ఈ వాడే కంపెనీలకు వెళ్ళట్లేదు అనేది ప్రభుత్వం చెప్తుంది. మరి 40,000 టన్నులు పల్ప్ ఆడు ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొనాల్సి ఉంటే, రైతులు పంటలు పండిస్తుంటే దాని పరిణామం ఎలా ఉంటుందో ఫోర్కాస్ట్ చేయలేదా ప్రభుత్వం? 1 year ముందే ఫోర్కాస్ట్ చేసి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. యూరోపియన్ కంపెనీతో మనకు ఒప్పందాలు సరిగ్గా లేనిగా అంతర్జాతీయంగా మార్కెటింగ్ సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ పల్ప్ వాడడంలో, మామిడికి రిలేటెడ్ జ్యూస్ లో 16% నుంచి 8% తగ్గించేసాయి కంపెనీలు. దానివల్ల డిమాండ్ పడిపోతా ఉంది. దీన్ని ఎవరు పరిష్కరించాలి? కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఈ కంపెనీలతో మాట్లాడుకోవాలి, ఉన్న 40,000 టన్నులు ఏం చేయాలో ఆలోచించుకోవాలి, రాబోయే పంటను ఎలా దీన్ని మేనేజ్ చేయాలి అనేది కదా ప్రభుత్వం ఆలోచించాల్సిన దూరదృష్టితో. కానీ ఇవి ఏమి పట్టించుకోకుండా ఈరోజు సమస్య వచ్చేసరికి ఏం చేయాలని చేతులెత్తేస్తే కేంద్రమే చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటారు? ఏం చేయలేమని చేతులు ఎత్తేసారా? ఒక పాయింట్ చెప్పండి. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ అన్ని చేసేసాము, అయిపోయింది, ఇంకేం లేదని చెప్తున్నారు. ఏం చేయలేక చేతులు ఎత్తేసారా? అన్ని చేసేసిన తర్వాత పరిస్థితులు ఇవే అంటే ప్రభుత్వం 2 చేయాలి. ఒకటి ఫోర్కాస్ట్ చేయాలి, సమస్య వచ్చినప్పుడు సమర్థవంతంగా దాన్ని పరిష్కరించాలి. ఫోర్కాస్ట్ మినిమం చేయలేదు. నేను చెప్పిన ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఫోర్కాస్ట్ చేసి అంచనా వేసుకొని వెళ్ళే ప్రయత్నం చేయలేదు. 2, తక్షణం వచ్చిన సమస్య ఏం పరిష్కారం? ఇప్పుడు సింపుల్ లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద లెక్కలు వద్దు, 1 ఎకరాకి రైతుకు ఈ మామిడి తోట పెంచడానికి అయ్యే ఖర్చు 15,000 నుంచి 20,000 అవుతుంది ఈశ్వర్ గారు. 1 ఎకరాకి ఖర్చు అంటే పెంపకం ఖర్చు, పెట్టుబడి ఖర్చు అంటారు. తర్వాత పంట దిగుమతి వచ్చిన తర్వాత దాన్ని కోసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి కదా ట్రాక్టరు, కూలీలు, అదొక 10,000 దాకా అవుతుంది. ఈ రోజు అంటే 30,000 రూపాయలు. అంటే వారికి ఇంకా ఆదాయం లేదు. పంట పెట్టుబడి సాయం, పంట కోసిన తర్వాత మార్కెట్లో తీసుకెళ్ళడానికి అయ్యే ఖర్చు, ఇది కూడా పెట్టుబడిగానే తీసుకోవాలి. 30,000 రూపాయలు ఎకరాకైతే 2 రూపాయలు కిలోకి పోతే అరాసరి 8,000 నుంచి 10,000 ఎకరాకు రాకపోతే, పెట్టుబడి కూడా 20,000 తిరిగి రాకపోతే ఆ రైతు పరిస్థితి ఏంటి? 30,000 రూపాయలు ఖర్చు పెట్టి పంట పండించే రైతుకి
10,000 వస్తా ఉన్నప్పుడు 20,000 రూపాయల భారం అయిపోతుంది. ఈ 20 నిజానికి ₹1,00,000 వస్తేనే అతను బతుకుతాడు. అలాంటిది పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే చాలా మంది రైతులు చెప్తున్న మాట, మేము కోసుకొని అదనంగా ఇంకో ₹10,000 ఖర్చు పెట్టుకునేందుకు అట్నే రాలిపోతున్నాయి. అంటే పంట కోసుకుంటే ఖర్చు అవుతుంది కదా, దాన్ని కూడా వదిలేస్తున్నారు. మీ ఇష్టం, వాళ్ళు ఎవరో బయట తీసుకొచ్చి పోసారు. కానీ ఇప్పుడు చాలా మంది రైతులు కోసే ఓపిక కూడా లేదు, ఎందుకంటే ₹10,000 ఖర్చు అవుతుంది ఎకరాకు. అంటే ఇంత దయనీయమైన పరిస్థితి రైతుకున్నప్పుడు ఎట్లా ఆదుకోవాలి ప్రభుత్వం? ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు అంశాలు చెప్పుకోవాలి. ఒకటి రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు ఉంటే ఈ ఫోర్కాస్ట్ ప్రభుత్వం చేసుకెళ్ళుంటే రైతుకి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి, కంపెనీలకు వారధిగా ఉంటూ రైతులకు గైడ్ చేసుకుంటే ఎంతో కొంత ఉపశమనం కలిగి ఉండేది. ఇది ప్రభుత్వం చేయాలి. ఆర్బీకేలు ఈ రోజు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో కలుపుకొని ₹13,500 ఒక రైతుకి ఇచ్చాడు. ఈ రోజు ₹13,500 కానీ రైతుకి ఇచ్చుంటే, జగన్ గారు ఇచ్చినట్టే, మీరు ఏకంగా ₹20,000 ఇవ్వాలి. మీరు కానీ ₹20,000 ఇచ్చుంటే, కేంద్రం 6,000 ఇచ్చుంటే, 26,000 ఇచ్చుంటే కనీసం ఈ పెట్టుబడి సాయం అన్న వచ్చి ఉంటుంది కదా. పెట్టుబడి ఇచ్చారంటే అది లేదు, ఏమి ఇవ్వలేదు. ఈ సంవత్సరం పూర్తిగా ఎత్తేసారు, ఈ సంవత్సరం ఇస్తానంటున్నారు, ఈరోజు తెలియదు. అంటే నేను అంటుంది ప్రభుత్వం చేయాల్సిన మినిమం చేసి తర్వాత అంతర్జాతీయ కారణాలు, జాతీయ కారణాలు లెక్కలేసుకుంటే అభ్యంతరం లేదు. ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. ఎప్పుడు ధరల స్థిరీకరణ ఇది, ఆర్బీకే సెంటర్లు, అదే విధంగా రైతు భరోసా పేరుతో పెట్టుబడి ఈ మూడు ఇప్పుడు లేకపోవడం వల్ల మినిమం ప్రభుత్వం చేయాల్సిన ఎఫర్ట్ జరగట్లేదు. ముందో వైపు ఫోర్కాస్ట్ చేయట్లేదు, మొత్తం జటిలమైంది. ఆ 40,000 టన్నుల యొక్క పల్పు ఇక్కడ అక్కడే ఉంది, కొత్తది కొనే పరిస్థితి. మల్టిపుల్ క్రైసిస్ లోకి వ్యవస్థ నెట్టేయబడడానికి కారణం ప్రభుత్వం వైఫల్యం కదా. మనం విజన్ 47 అంటున్న వాళ్ళు 25 నుంచి 26 గురించి ఊహించుకోలేమా? 24లో మనం ముఖ్యమంత్రి అయ్యి 25 గురించి ఊహించుకో, 47 గురించి ఊహించుకోవడం ఏంటి? 47 ముఖ్యమా, 25 ముఖ్యమా? కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఈ సమస్యను పట్టించుకోకుండా, ఫోర్కాస్ట్ చేయకపోవడం వచ్చిన మల్టిపుల్ సమస్యలు ఈ రోజు రైతుల మేడకు చుట్టుకుంటుంది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రెండో పాయింట్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన. నేనేమంటానంటే, జిల్లా ఎస్పీ గారు అక్కడ సృష్టించిన అడ్డంకుల గురించి మాట్లాడదాం సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకటి, మామిడి రైతుల కష్టాలు, దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఎలా చేసింది, ఇప్పుడు ఏం చేసింది, ఫస్ట్ పాషా గారు మాట్లాడండి. తర్వాత జగన్ గారి పర్యటనకు అడ్డంకులు సృష్టించిన విధానం గురించి మాట్లాడుకుందాం. పాషా గారు ప్లీజ్. ఒక చిన్న విషయం సార్, అంటే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది, అంటే టెక్నికల్గా చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్. ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు, బెంగళూరులో కర్ణాటకలో అక్కడే మామిడి రైతులకి ఏం చేస్తున్నారు, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఉదాహరణకి పక్క రాష్ట్రం కర్ణాటకలో పీడీపీఎస్ అని చెప్పేసి తీసుకొచ్చారు, అది మీకు ఆల్రెడీ తెలుసు, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ అడిగారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ హెల్ప్ అనేది ఇచ్చేసింది. వాళ్ళ రైతులకి వాళ్ళు ఒక గిట్టుబాటు ధర అనుకోండి, నార్మల్ భాషలో మాట్లాడాలంటే ఆ ధర ఇస్తున్నారు. అక్కడ రైతుల కష్టాలని ఆదుకున్నారు. ఎప్పుడు అంటే పోయిన నెల ఈ ప్రాసెస్. ఎందుకు అంటే మామిడి పండ్లు ఎప్పుడు వస్తాయి అన్న కామన్ సెన్స్ ప్రపంచంలో చిన్న పిల్లాడికి కూడా ఉంటుంది. ఎండాకాలంలో వస్తాయి అంటాడు చిన్న పిల్లాడు. మనం అయితే ఎప్పుడు అంటాము, జూన్ నెలలో, మే నెలలో స్టార్ట్ అవుతాయి అంటాం. ఇది ముందుగానే కర్ణాటక గవర్నమెంట్ ఆలోచించింది, ప్రజలకి అంటే మామిడి రైతులకు పనికొచ్చేటటువంటి పని చేసింది. శబాష్, మంచి పని చేశారు. ఇక్కడ ఏమైంది సార్, కూటమే కదా సార్, ఎన్డీఏ కదా సార్, ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములు కదా సార్, మరి వీళ్ళు చేయలేకపోయారా? వీళ్ళ ఆలోచన లేదా, ఆలోచించే శక్తి లేదా, లేదా ప్రజలకి మంచి చేయాలన్న సంకల్పం లేదా? సంకల్పం చాలా ఇంపార్టెంట్. ఈ సంకల్పం ఎక్కడ కనిపిస్తలేదు. ఇందాక సార్ చెప్పినట్టు టమాటో రైతుల దగ్గర కనిపిస్తలేదు, పొగాకు రైతుల దగ్గర, మిర్చి రైతుల దగ్గర కనిపిస్తలేదు, రైస్ ఈరోజు మామిడి రైతులు దగ్గర కూడా సంకల్పం అనేది కనిపిస్తలేదు. అంటే టెక్నికల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి రైతుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఇది ముందు నుంచి మనం చూస్తూ వస్తున్నటువంటి విషయమే. 95 నుంచి మొదలుకొని ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో రైతుల్ని పట్టించుకున్న దాఖలా మీరు ఒక్కటి చూపించండి అంతే. రైతులంటే ఏమైంది? అదే చెప్తున్నాను, అసలు వ్యవసాయం దండగా నాయకుడు వ్యవసాయాన్ని కాదంటారా? ఆయన విజన్ వ్యవసాయం వైపు మళ్ళొస్తారు. ఎప్పుడు కూడా వ్యవసాయం దండగా, మీరు భారతదేశంలో ఏ నాయకుడైనా వ్యవసాయం దండగా అన్న నాయకుడు ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు. రెండో విషయము, మీరు బషీర్బాగ్ సంఘటనని ఎప్పుడూ మనం గుర్తు చేసుకుంటాం. ఎంత దరిద్రం అంటే రైతుల మీద ఏం అడిగారు సార్, ఏమడిగారు? కరెంటు ఛార్జీలు అడిగారు. నువ్వు ఆ హ్యాండిల్ చేసే పద్ధతి ఎట్లా ఉండే అంటే గుర్రాలతో తొక్కిచ్చేసి, బుల్లెట్లతో కాల్పిచ్చేసి ఈరోజు మీరు రైతుల మీద ప్రేమ. ఇందాక అచ్చెన్నాయుడు గారి మాటలు నిజంగా నాకు
సిగ్గేస్తుంది. ఎందుకు సిగ్గేస్తుందంటే ₹2 ఏంటి సార్ అది? ఆ మామిడి పండ్లు రోడ్డు మీద పోస్తుంటే కన్నీళ్ళు వస్తుంది పరిస్థితి అది. ఈరోజు రాజకీయాల్ని పక్కన పెట్టి ఆ రైతుల గురించి ఆలోచించాలి. మనం ఆలోచించగలుగుతున్నామా? ఆలోచించలేకపోతున్నాం. కేవలం రాజకీయాలు, అన్ని చోట్ల రాజకీయాలే. ఈరోజు అచ్చెన్నాయుడు గారి మాటలు విన్నాక ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి కనిపిస్తుంది ఆయనకి. ఎవరైనా ఈ వీడియోలు ఆయనకి పంపించండి సార్, మీ దగ్గర నెంబర్ ఉంటే ప్లీజ్. ఈ పరిస్థితులు ఆయనకి పంపించండి. వాళ్ళు చూడరా ఇవి కనిపించవు. అదే అర్థం కావట్లేదు. ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతి. ప్రజలకు కనిపించవని వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంటారు కదా, అదే జరుగుతుంది. ఇంకో విషయము, సింపుల్ ప్రశ్న, భారతదేశంలో తక్కువ మామిడి పండు ఎంతకు దొరుకుతుంది? ₹2 కిలో. వేరే ఏదన్నా రాష్ట్రంలో విన్నారా? ఎక్కడైనా దొరుకుతుందా? మన రాష్ట్రంలో ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. ఆర్ ఎల్స్ యూ కెన్ గో అండ్ డైరెక్ట్గా మీరు తెచ్చుకోవచ్చు. రోడ్డు మీద పడుస్తున్నారు. అది పరిస్థితి. సంవత్సరం క్రాప్ సార్ అది. ఒక సంవత్సరానికి ఒకేసారి పండే పంట అది. ఆ పంట పరిస్థితి ఈరోజు ఇంత దుర్భరంగా మారింది. ఒకటి. రెండో విషయము, ప్రతిసారి మా వాళ్ళు అంటే మా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి, మేము పర్మిషన్ 100 మందికి ఇచ్చాము, మేము 500 మందికి ఇచ్చాము, మేము 50 మందికి ఇచ్చాము, మేము 3 కార్లు అయినాము, మేము 10 కార్లు అయినాం అంటే రైతులు మన ఆంధ్రప్రదేశ్ ఎంతమంది సార్? ఎంతమంది రైతులు ఉన్నారు? 60 లక్షల 60 లక్షలు ఉంటారు. 60 లక్షల మంది రైతుల సమస్య కదా అది. అవును. అంటే రైతు అంటే ఏ రైతైనా సరే రైతే కదా సార్. అవును. ఒక రైతుకు అన్నో, ఒక రైతుకు తమ్ముడో, అందరి సమస్య కదా. మరి ఎందుకు 500 మంది సమస్యగా చూపిస్తున్నారు? 60 లక్షల మంది సమస్య, మొత్తం భారతదేశం సమస్య. నేను తినే తిండి కూడా అదే, అక్కడి నుంచే వస్తుంది. అట్లాంటప్పుడు ఎందుకని చెప్పేసి లిమిట్ చేస్తున్నారు 500 మంది అని చెప్పేసి. ప్రతి చోట ఇదే. కానీ ఈ రోజు చాలా మంచి మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐ హ్యావ్ టు, నాకు చాలా ఆనందం వేసింది. పోలీసుల పరిస్థితి రేపు పొద్దున్న మళ్ళీ నేనే మీకు హెల్ప్ చేయాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మనం చేయొచ్చో లేదో నాకు తెలియదు. ఒక సినిమా ఉంది సార్, పేరు చెప్పొచ్చా? చెప్పండి. కోట బొమ్మాలి అని చెప్పేసి ఒక సినిమా ఉంది. కోట బొమ్మాలి, అవును. లాస్ట్లో మొత్తం అయిపోయాక ఆ ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో ఆ రాజకీయ నాయకుడు పోలీసులని వాడుకొని లాస్ట్కి ఆ చేసింది నువ్వే చూసుకో మరి అని చెప్పేసి డీజీపీ గారికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఓకే. ఇప్పుడు ఇరుకమైంది ఆ డీజీపీ గారు, ఆ పోలీసులు మళ్ళీ అది తుడుచుకోలేక వాళ్ళ కోర్టులో ముద్దాయిలుగా నిలబడిపోయారు. ఆ సినిమాలో చాలా బాగా చూసినాడు. రేపు పొద్దున పోలీసుల పరిస్థితి అది కాకుండా చూసుకోండి అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. ఎందుకు అంటే ఈరోజు సత్యం అనేది బయటకు వస్తుంది. పోలీసులను ఎలా వాడుకుంటున్నారు. 500 మందికి పర్మిషన్ ఇచ్చి 2000 మంది పోలీసులు పెట్టండి సార్. అంటే మొత్తం 2500 వాళ్ళు 2000, ఇది ఒక 500. అర్థం కావట్లేదు. అదేంటి టెక్నికల్ లాజిక్? అంటే ఈ 2000 మంది పోలీసులు ఎందుకు? మీరు అన్నట్టు కరెక్టే. అదే అంటున్నాను. 500 మందికి పర్మిషన్ ఇచ్చారు, 2000 మంది పోలీసులు ఎందుకు అంటే మీకు తెలుసు ముందే ఎంతమంది వస్తారు, అవగాహన మీకు ఉంది, మీకు క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటో మీకు తెలుసు. ఉదయం ఒక ఫోటో చూసినా సార్ నేను, ఒక అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి, చిన్న పాప స్కూల్కి వెళ్తుంది పాప, బ్యాక్ సైడ్ నుంచి ఎవరో ఫోటో తీశారు. అంటే పాప ఉందని తెలియదు అనుకుంటా. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్లో ఉంది. ఆ అమ్మాయి స్కూటీ మీద ముందు తండ్రి అనుకుంటాను కూర్చొని ఉన్నది. తండ్రి కూతురు వెళ్తుంటే వాళ్ళని కూడా ఆపారు. ఏం చెక్ చేస్తారు? స్కూటీలు డిక్కీలో చెక్ చేస్తారా? జనాలు ఉన్నారు, డిక్కీలో దాచుకుని జనాలను తీసుకొస్తారా? ఏంటి పద్ధతి నాకు అర్థం కావట్లేదు. ఎర్లీ మార్నింగ్ లో స్కూల్కి వెళ్తారు. సూర్యుడు రావడానికి ముందే 3 గంటల నుంచి పోలీసులు రెడీగా ఉన్నారు. ఎప్పుడు సూర్యుడు వస్తాడా, ఎప్పుడు డ్యూటీ ఎక్కుదాం. ఎక్కారు, బ్యారిగేట్లు పెట్టారు, మొత్తం అదే. లాస్ట్ టైం మీకు గుర్తుందా, సత్తెనపల్లి అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది. 25-30 బ్యారిగేట్లు మొత్తం లాక్ చేసేసి మొత్తం వచ్చేసేసారు. అయినా కూడా జనాల్ని చూడండి, ఆ జనాలు చూసి లెక్క పెట్టి అచ్చెన్నాయుడు గారు చెప్పాలి ఎంతమంది వచ్చారు. రైట్. పోలీసులు ఎంత అత్యుత్సాహం అంటే ఆఖరికి అక్కడికి వచ్చినటువంటి నాయకుల మీద, రైతుల మీద లాఠీలు జలిపించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఓ కార్యకర్తను తలపగలు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చూడనంత ఫైర్ అయినటువంటి సందర్భాన్ని చూసాం ఈరోజు. పోలీసు వ్యవస్థ మీద అన్యాయంగా అతన్ని కొట్టి ఒక రక్త తర్పణం చేస్తున్నాం మీ కాన్వాయ్ ముందన్నట్టు, కాన్వాయ్ ముందున్నటువంటి వ్యక్తికి తలపగలు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు దిగి అతన్ని పరామర్శించడానికి దిగడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా ఎస్పీ ఒప్పుకోలేదు. కారు దిగడానికి కూడా ఒప్పుకోలేదు. అతని దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఇంత దుర్మార్గంగా ఉంటుంది ఎక్కడైనా? చంద్రశేఖర్ గారు, ముందుగా అక్కడ నా కార్యకర్తను తలబగలు కొట్టడం తప్పు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అతని పరామర్శ కోసం కిందికి దిగుతానంటే ఎట్టి పరిస్థితుల్లో దిగనివ్వకుండా కారు ఎక్కించినటువంటి ఎస్పీ గారిని చూస్తున్నాం. ఏంటి దౌర్జన్యం? ఉన్మాదం సార్, ఉన్మాదంతో కూడినటువంటి అధికార దుర్వినియోగం.
అధికారం ఎవరికి శాశ్వతం కాదనేటటువంటి సత్యాన్ని మరచినటువంటి పోలీస్ వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ సెక్యూరిటీగా మారిపోయి ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఈ రాష్ట్రంలో 1 ఇయర్ నుంచి సాగిస్తున్నటువంటి ఈ అరాచక పరిపాలనకి అండగా నిలబడడం. ఇవాళ కూడా మనం గమనించినట్లయితే ఎక్కడా కూడా సెక్యూరిటీ మెజర్స్ని పాటించకపోగా అంత పెద్ద గాయమైతే ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని దిగకుండా వాళ్ళు నిలువరిస్తున్నారంటే ఎంత ధైర్యం, ఎవరిని చూసుకొని ఈ ధైర్యం? అదే అదే అర్థం అంటే కావట్లేదు. ఇది ఏం జరుగుతుంది అసలు? ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవమైన ఇస్తున్నారు అక్కడ పోలీసులు? ఎక్కడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ దృష్టిలో ఉనికిని ఒక పాయింట్ చెప్పాలి. వాళ్ళ దృష్టిలో 11 సీట్ల పార్టీ, పులివెందుల ఎమ్మెల్యే, మరి ఎందుకు ఇన్ని ఆంక్షలు, ఎందుకు ఇంతమంది పోలీసులు, ఎందుకు ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రిని కారు కూడా దిగనేకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటో, వారి సత్తా ఏంటో 40 సంవత్సరాలు నాయకుడిని చెప్పుకునే నాయకుడికి లాస్ట్ టైం ఎలక్షన్స్లో 23 సీట్లనిచ్చి ఏ విధంగా పక్కన కూర్చొని పెట్టాడో ఆయన సత్తా ఏంటో తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆంక్షల మధ్య పోయేటటువంటి ఈ యొక్క పర్యటనలకి ఇంత పెద్ద ఎత్తులో జనాలు రావడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే నేను పాదయాత్ర చేయబోతున్నాను, ప్రజల మధ్యకి రాబోతున్నాను అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పరిస్థితి ఏంటో, తన ప్రభుత్వం యొక్క స్థితి ఏందో, పరిస్థితి ఏందో, రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ఎలాంటి దెబ్బ పడుతుందో అతనికి అర్థమైంది. కాబట్టే ఈ ఆంక్షలు ఇవాళ నరమేధం సృష్టిస్తూ ఎక్కడ పట్టిన మర్డర్స్, మానభంగాలు జరుగుతుంటే వాటి మీద పట్టింపులు ఉండవు. గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతూ ఎక్కడికక్కడ కొకైన్ పట్టుబడుతుంటే దాని మీద చర్యలు ఉండవు. ప్రజలకి మద్దతు తెలుపుతూ ప్రతిపక్షం తన పాత్రను పోషిస్తుంటే ఆ ప్రజానాయకుడిని అడ్డుకోవడానికి ఆంక్షలు. ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం పార్టీది. చేసేటటువంటి ప్రచారాలు మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. తెలుగుదేశం సభ్యత్వాలు కోట్లలోకి వెళ్ళిపోయాయని జబ్బలు జరుచుకున్నటువంటి ఈ మహానుభావులు మొన్న పల్నాడులో రప్పా అని ఒక ఫ్లెక్సీకి పెట్టుకున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి అని నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తే తెలుగుదేశం అఫీషియల్ ట్విట్టర్లో మేము బీమా కల్పించాం కాబట్టి చాలామంది తెలుగుదేశం నాయకులు కాని వాళ్ళు కూడా ఈ కార్డును పొందారు అని వాళ్ళే పెట్టుకున్నారు. ఇంత సిగ్గుమాలినటువంటి, నీతిమాలినటువంటి రాజకీయం వారి సొంతం. ఇవాళ పార్టీ గుర్తింపు కార్డు అయినా అంతే. ఆంధ్ర రాష్ట్రాన్ని రోగాంధ్రగా మార్చేసి, ఆరోగ్యశ్రీని తొలగించేసి, రోగుల్ని బజారు మీద వదిలేసి యోగాంధ్ర అనేటటువంటి పేరుతో 100 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. ఎంత దుర్మార్గం అంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ నాకు వచ్చేసింది. మీకు వచ్చిందా? ఎస్, నాకు వచ్చింది. నేను మీకు రికార్డు ఎస్ ఉంది. రెండవది, ప్రతిరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మెసేజ్ ఎవ్రీ డే ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ప్రచారాలు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టి, వారిని నిర్బంధించి, వారిని గాయపరిచి, అవకాశం ఉంటే అక్కడ లేకుండా చేసి, శాశ్వతంగా వారిని ఈ భూమి మీద లేకుండా చేసి, చాలా చోట్ల జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో, అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి, మారణకాండ చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ జైళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఖైదీలుగా మార్చి కూర్చోబెడుతున్నారు. ఇవాళ కూడా 500 మందికి పర్మిషన్ ఇచ్చేసి మిగిలిన వాళ్ళ మీద కేసులు కట్టారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పెట్టుకుంటే మీకు జైళ్లు సరిపోతాయా? మీరు కంట్రోల్ చేయగలుగుతారా? అసలు ఇది ఒక ప్రజాస్వామ్య రాష్ట్రం. పెడుతుంటే భయపడరా సార్ మీరు? ఎవరికి భయపడతాం సార్? భయపడేది ఉంటే ఈ రోజు ప్రజలు అంత పెద్ద ఎత్తున మాజీ మంత్రులు, ఎంపీలు అందరూ పోతున్నారు కదా జైళ్ళలోకి, మీకు అయినా ఏం భయం రావట్లేదు? కార్యకర్తలను జైల్లో వేస్తున్నారు, అయినా వాళ్ళు కాళ్ళు పైకి లేపి తల కింద పెట్టుకొని జపం చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని భయపెట్టలేరు. వారు ఎన్ని కేసులు పెట్టినా, ఇంత మారణకాండ సృష్టించినా జగన్ అన్న గారి మీద ఉన్నటువంటి అభిమానం ముందు ఇలాంటి కేసులు బలాదూర్. ఇవాళ రైతులే చూడండి, స్వచ్ఛందంగా రోడ్ల మీద పడేసి తొక్కేసుకుంటున్నారు పంటని. అంటే ఎంత కోపంతో రగిలిపోతుంది రాష్ట్రం, ఎంత చైతన్యం ప్రజల్లో వస్తుంది, రైతుల్లో వస్తుంది. ఈ జన సముద్రం తలపిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్నటువంటి
వారి మీద పెరుగుతున్న కోపానికే నిదర్శనంగా మనం చూడాలి. ఈరోజు రాష్ట్రంలో ఒకటా రెండా రాప్తాడులో జరిగినటువంటి సంఘటనలు మనం మర్చిపోలేదు, పల్నాడులో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోలేదు. పొదిల్లో 50 మందిని ఒక సెక్యూరిటీగా పోలీసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లేపించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడి కత్తితోటి దాడి చేశారు. ప్రచారంలో ఉన్నప్పుడు రాయితోటి కొట్టించారు. ఇవాళ సెక్యూరిటీ లేకుండా, రోప్ పార్టీలు లేకుండా, ఎక్కడ Z+ సెక్యూరిటీని ఇవ్వకుండా, ఈరోజు ప్రజల మధ్యకు వారు వెళితే సెక్యూరిటీ కల్పించకుండా, గతంలో ఇదే నాయకులు ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అని కందుకూరులో 8 మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఇదే చంద్రబాబు మాట్లాడాడు. 6 మందిని గుంటూరులో పొట్టన పెట్టుకున్నప్పుడు ఇదే చంద్రబాబు మాట్లాడారు. అధికారంలో ఉండి 12 మందికి పైగా పుష్కరాల్లో బలిగొన్నప్పుడు కూడా ఇవే సూక్తుల్ని చెప్పాడు. ఒక్కరు చనిపోతే సింగయ్య అనేటటువంటి వ్యక్తి మా కార్యకర్త దాని మీద ఎంతటి ప్రచారం చేసి ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ఇవాళ నలపరెడ్డి గారి ఇంటి మీద చేసినటువంటి దాడిని చూడండి, ఒకసారి ఆ సంఘటనను చూడండి. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులను చూడండి. సిఎస్లుగా పనిచేసినటువంటి వాళ్ళని జైళ్లలో నింపినటువంటి పరిస్థితులు చూడండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కాలంలో అవినీతికి పాల్పడ్డారన్నటువంటి అధికారుల్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టుకోవడాన్ని చూడండి. మళ్ళీ వ్యవసాయం వెనక్కి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితిని గమనించండి. వ్యవసాయం దండగా అనేటటువంటి ఇతని పదాలు చంద్రబాబు గారి గతంలో చేసినటువంటి పలుకులకి కొనసాగింపుగా ఇవాళ అమరావతిలో మరో 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవాలని చూస్తున్నారు. అంటే ఈ రాష్ట్రం నుంచి వ్యవసాయాన్ని తరిమేయాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కనపడుతున్నాడు. వ్యవసాయం దండగాని గతంలో తను మాట్లాడినటువంటి మాటలకి కొనసాగింపుగా తన పరిపాలన ఇవాళ సాగుతుంది. 1,60,000 కోట్ల రూపాయల్లో వ్యవసాయానికి చిల్లి గవ్వ కేటాయించకుండా బీమాల్ని ఎత్తివేసి ఆర్బీకేల్ని నిర్వీర్యం చేసి ప్రజలు పండించే పంటటికి మద్దతు ధర లేకుండా చేయడంలో ఎంత పెద్ద కుట్ర దాగుందో ఒకసారి గమనించండి. ఇది నిజంగా కుట్ర. దీన్ని బయట పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద. వారు ఉంటే ఈ తెలుగుదేశం 40 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు ఈ 5 సంవత్సరాల్లో ఎలా బయటపడ్డాయో, ఎలా బయట పెట్టాడో, ఎలా ప్రజలకు చేరవేశారో, ఏ విధంగా ప్రజల్ని తెలుగుదేశం అనేటటువంటి ఈ డకాయిట్ ముఠా నుంచి ప్రజల దగ్గర చైతన్యంతో అధికారంలోకి వచ్చారో ఇది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కివేయడానికే ఇన్ని కేసులు, ఇంత నిర్బంధకాండ, ఇంత అరాచకాన్ని సృష్టిస్తున్నాడనేది ఇది జగమెరిగినటువంటి సత్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చాడు అంటే నీ తాతల తరం కూడా కాదు వారిని నివారించడానికి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే లోకేష్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చి 13 సంవత్సరాలైంది పట్టింది ముఖ్యమంత్రిగా కొడుకుకి ఎమ్మెల్యే కావడానికి. ఇదే 23 సీట్లు నాకు 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి 15 సంవత్సరాలు పైన పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఈ భారతదేశ చరిత్రలోని ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగాడు. ఈయనను తట్టుకోవాలి అంటే వారి తరం కాదు కాబట్టే 3 పార్టీలు జతగట్టారు. మొన్నే మనం చూసాం అనేక డిబేట్లలో కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బాహాటంగా ఒప్పుకుంటున్నారు, సింగిల్గా మనం గెలవలేం, మనం విడిపోతే మనం గెలవలేం, మనం మీరు ఎంత మా సిగ్గు తీసినా, మీరు మాకు ఎంత అవమానపరిచినా మీతోటేనే 15 సంవత్సరాలు కొనసాగుతామని పవన్ కళ్యాణ్ గారు ఆ ఏడుపులు చూసాం. ఇవన్నీ ఏంటి అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆదరణ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బల జన ఆకర్షణ వారికి నిద్రలేని రాత్రుల్ని పుట్టిస్తున్నాయి. అందుకే ఈ యొక్క దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. రైట్. వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు శశిధర్ రెడ్డి ఈరోజు సిఐ చేసినటువంటి దాడిలో గాయపడ్డారు. వారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. శశిధర్ రెడ్డి గారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ చూసే సమయానికి మీ తల మొత్తం కూడా రక్తమోడుతూ కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫైర్ అవుతున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులను చూసి. అసలు ఏం జరిగిందన్నది ఎవరికి అర్థం కాలేదు, ఏం జరిగిందన్నది మీరే క్లియర్గా చెప్పండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పి రోడ్డు పక్కన ఆగున్నాం సార్. అయినప్పుడు సిఐ గారు వచ్చి నేరుగా వచ్చి లాడితే కొట్టేశారు సార్.
శశిధర్ రెడ్డి గారు. సార్ వినపడుతుంది సార్? ఎస్, మాట్లాడండి. జగన్మోహన్ గారు క్యాన్వే వస్తుంది సార్. మేము రోడ్డు పక్క ఆగున్నాం సార్. మేము మ్మ్. వచ్చే వరకు మా అవకాశం వచ్చింది జగన్ దగ్గరికి వెళ్ళాం సార్ కలిసేదానికి. ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి సార్. మ్మ్. అంటే మీరు రోప్ బ్యాచ్ బయట ఉన్నారు సార్, లోపల కూడా లేము సార్. ఓకే. సిఈ గారు నేరుగా వచ్చి తలపైన లాంటితో కొట్టేశారు సార్. సిఐ గారు డైరెక్ట్గా తల మీద కొట్టారా? జగన్ గారు చూస్తుండగానే సార్, మరి ఎప్పుడో కాదు. జగన్ గారు చూస్తున్నారన్న ధైర్యం కూడా లేక నేరుగా లాంటితో కొట్టేశారు సార్. ఓకే. ఏంటి వాళ్ళ ధైర్యం? ఎందుకు కొట్టారు అసలు? అదే ఎవరైనా ఒకరిని కొడితే మిగతా వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు ధైర్యం సార్ వాళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు రాకూడదు, అభిమానులు ఎవరు రాకూడదు, రైతులు ఎవరు రాకూడదు. అవును సార్. ఒకరిని కొడితే రక్తం వచ్చేసి మిగతా వాళ్ళందరూ భయపడతారు కదా అన్న ఉద్దేశంతో కొట్టారు సార్. కానీ ఒక్కరు కూడా అదర్లేదు బెదర్లేదు సార్ వైసీపీ కార్యకర్తలు. మీరు కూడా అలా ఇలా నిలబడగలిగారండి? అంత ధైర్యంగా, అంత బ్లడ్ మీకు వస్తోంది తలపై నుంచి, బ్లీడింగ్ కనిపిస్తుంది. మా ధైర్యం అంతా జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆయన చూడాలనే ఉన్నది వచ్చాం సార్. ఇంకా ఆయన వదిలేసిపోలేం కదా. ఓకే. రోప్ బ్యాచ్ సరిగ్గా లేదు, పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదు, అడుగడుగున ఆంక్షలు పెట్టారు. అయినా వాటి తట్టుకొని మరి ఇంత వేలాదిగా వచ్చారు సార్ జనాలు. రైతులు అయితే ముఖ్యంగా సార్ ఇంత స్వచ్ఛందంగా వచ్చారు సార్. రైతులు అయితే వాళ్ళని కూడా కొట్టారు సార్. ఇది తెలిసి జరిగిన ఒక ఇన్సిడెంట్ మాత్రమే సార్ ఇది. ఓకే. ఇన్సిడెంట్ చాలా జరిగాయి. ఓకే, మన కంటికి కనిపిస్తున్న ఒకే ఒక దృశ్యంగా దీన్ని చూడాలి. అవును సార్. బూట్ కాల్ ఇన్సిడెంట్ కూడా చాలా ఉంటాయి సార్. మీ వీడియో ఆఫ్లో ఉంది, ఒక్కసారి అది ఆన్ చేసుకోండి. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చూసారా మిమ్మల్ని తలపైన కొట్టడం అక్కడ? సార్ చూసారు సార్. నాకు రక్తం వచ్చి నాకే తెలియదు సార్. చెప్పేదో నాకు తెలియదు సార్, బ్లడ్ వస్తుందని. ఓకే. ఏమన్నారు అక్కడ? ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సార్ బ్లడ్ రావడం చూసి వెంటనే ఎందుకు కొట్టిన గట్టిగా వచ్చారు సార్ వాళ్ళని. ఏం తప్పు చేశారని కొట్టారు అతన్ని అని చెప్పి నిలదీశారు సార్. ఓకే. తర్వాత ఎమ్మెల్సీ భరత్ గారికి అప్పగించి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించారని చెప్పి సార్ భరత్ గారు సార్ని మనకి అప్లోడ్ చేశారు సార్, పంపించారు మమ్మల్ని. అక్కడ ఎస్పీ కూడా చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా కనిపిస్తోంది, కారు దిగనివ్వకుండా. అవును సార్. నేను అంబులెన్స్ ఉన్నాను, నా మిత్రులు చెప్పారు అప్పుడు ఎస్పీ సార్ నన్ను అతని దగ్గరికి వెళ్తాను చూడాలి అన్న కూడా పంపించలేదండి సార్. సార్ జగన్ అని ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ, ప్రోటోకాల్ కానీ, భద్రత కానీ ఏవైనా సరే అక్కడ పోలీసుల వైపు నుంచి ఏదైనా కనిపించిందా? అస్సలు లేదు సార్. 3 ఎస్పీలు పెట్టినారు సార్, 1600 మంది పోలీసులు పెట్టినారు సార్. ఎవరు కానీ జంకలేదు సార్. ఓకే. మమ్మల్నే 3 చోట్ల ఆపారు సార్. మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ మమ్మల్నే 3 చోట్ల ఆపారు. చంద్రగిరి నుంచి ఈ బంగారుపాలెంకి ఎంత దూరం ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 50 సార్. 50. అంత దూరం నుంచి చాలా మంది రైతులు, అభిమానులు వస్తున్నారు. 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చాలా మంది వచ్చారు అని అంటున్నారు కదా. మామిడి రైతులు కూడా చాలా మంది వచ్చారు సార్. మా కాన్స్టిట్యున్సీ చాలా మంది వచ్చారు సార్. కొంతమంది అసలు మామిడి, చిత్తూరు జిల్లాకి మామిడికి సంబంధం లేదు, తోతాపురికి అయితే అసలే సంబంధం లేదు, ఇక్కడ ఆ పంట పండనే పండదు. మరి పంటే పండకపోతే చంద్రబాబు నాయుడు గారు, పాపం అచ్చెన్నాయుడు గారు ఎందుకు లెటర్లు రాస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు చేతకందనం సార్ అంతా. అది పక్కకు కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చింది సార్ వాళ్ళకి డబ్బులు రైతులకి. ఎలా ఇచ్చింది సార్? కుమారస్వామి ఒక లెటర్ రాస్తానే ఇచ్చేసారు. అవును. కేంద్రంతో వీళ్ళు ఉండి ఏం సాధించారు సార్ వీళ్ళు? ఒక రైతు న్యాయం చెబితే ఎవరు న్యాయం చేస్తారు సార్ వీళ్ళు? ఓకే. మీ ఆరోగ్య పరిస్థితి ఏంటంటే డాక్టర్లు ఏం చెప్పారు? మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి ఫస్ట్ చెప్పండి. అక్కడైతే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాం సార్. ఇంతకుముందు హాఫ్ అవర్ బ్యాక్ 1 అవర్ బ్యాక్ వచ్చాము, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాం. ఇక్కడ అందరూ చూస్తుండగా మీ పైన సిఐ లాఠీతో కొట్టిన దృశ్యాలు చాలా స్పష్టంగా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? ఎల్లో మీడియాలో ఏమొచ్చిందో మీరు అసలు గమనించారు? మీరు హాస్పిటల్కి వెళ్ళారు. నేను చూడలేదు సార్, నేను వేరే వచ్చి తిన్నాను. తాగేసి పులిహోర పొట్టల కోసం కొట్టుకున్నామని చెప్పి వేశారండి సార్. అవును, ఎస్. తాగి మీలో మీరే కొట్టుకోవడం వల్ల సార్ నా పేరు అక్కడ పులిహోర పొట్లాలతో కొట్టుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ దగ్గర మీరున్నారు. ఇంత దుర్మార్గం, ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం, లైవ్ చూస్తున్నాం. అక్కడ పులిహోర పొట్లాలని ప్రచారం చేస్తారు. అచ్చెన్నాయుడు గారు నా కాదు సార్, పడిపోతే నడి నెత్తి తగిలిందండి దెబ్బ. మాది పేడు మంగ సమస్య ఉంది సార్ తిరుపతిలో, చంద్రగిరిలో. ఇక్కడ ఓకే. మేము 100,000 మందికి భోజనాలు పెడతాం సార్. ఓకే.
మేమే సుప్రీం పట్ల కొట్లాడుకునేది వాళ్ళు ఎల్లో మీడియా రాసింది కాకపోతే. ఓవరాల్ గా ఎలా భోజనాలు జరిగిందండి పెట్టలేదు మొత్తం సార్. టూర్ ఎలా జరిగింది ఒకరు- చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఎలా జరిగింది, ప్రజలు ఏ రకంగా వచ్చారు, రైతులు ఏ రకంగా వచ్చారు, అభిమానులు ఏ స్థాయిలో వచ్చారు చెప్పండి. సార్ 7 కిలోమీటర్ల జర్నీని మ్మ్. ఇంచుమించు 3 అవర్స్ పట్టింది సార్ జగన్ సార్ వెళ్ళేదానికి అక్కడికి. ఆహా. ఇంకా అర్థం చేసుకోవాలి సార్ మీరు, మ్మ్. 3 అవర్స్ పట్టింది. ఓకే. ఈ దారి మీకు పొడవునా ఈరోజు ఇలాంటి జగన్ ఇలాంటి గారు- ఇప్పుడు మీదైతే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు కాబట్టి మీకు మీ పైన దాడి, మీకు తగిలినట్టు గాయం ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి కనిపించని దృశ్యాలు అనేకం ఉన్నాయనుకోవచ్చా ఈ మొత్తం ఈరోజు టూర్లో? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. మ్మ్. చాలా లేడీస్ కూడా అన్ఎబ్జ్యూర్ లాంగ్వేజ్ తో మాట్లాడిన వీడియోస్ కూడా చాలా మంది ఉన్నాయి సార్. ఓకే. ముఖ్యంగా మహిళా రైతులు అయితే చాలా మంది వచ్చారు సార్. మ్మ్. ఫెన్సింగ్లు దూకి, గోడలు దూకి, బారిగేట్ దూకి మరీ వచ్చారు సార్ ఈరోజు. ఓకే రైట్, మీరు లైవ్లోనే ఉండండి. పురుషోత్తం రెడ్డి గారు, ఒక అణిచివేత అనేది జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అణిచివేత అనేది కనిపించాలి. ఈ అణిచివేత అనేటటువంటి ప్రయత్నం ఫలిస్తోందా లేకపోతే బెడిసి కొడుతోందా, ఏం జరుగుతోంది పోలీసులకి సంబంధించి? ఈశ్వర్ గారు, బేసిక్ గా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వ్యవహారాల్లో చాలా అనుచితంగా ప్రవర్తిస్తుంది, అర్ధరహితంగా వ్యవహరిస్తుంది. మ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల పైన గుంటూరుకి వెళ్ళారు, పొదిలికి పత్తి రైతుల పైన వెళ్ళారు, పల్నాడు ఏరియాలో వాళ్ళ కార్యకర్తకు సంబంధించిన వెళ్ళారు. ఇప్పుడు మామిడి రైతుల్లో సమస్యల పైన మ్మ్. చిత్తూరు జిల్లా బంగారపాలెంకి వచ్చారు. అవును. ఒక పర్యటన తర్వాత జనం పెరుగుతున్నారు, తగ్గట్లేదు. అట్ ద సేమ్ టైం ఒక పర్యటన నుంచి ఒక పర్యటన ప్రభుత్వం యొక్క ఆంక్షలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆంక్షలు పెరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనం పెరుగుతున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏమి నేర్చుకోవాలి? అణిచివేత చర్యలు, అర్ధమైనటువంటి నిబంధనలతో మనం ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ చేయలేకపోగా మ్మ్. మరింత ఇబ్బంది పెట్టే నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని మానసికంగా, శారీరకంగా కొంత ఇబ్బంది పడచ్చు, కానీ మ్మ్. ఖచ్చితంగా జనం పెరుగుతారనే దానికి నిదర్శనం. నిన్న ఎస్పీ గారు ఒక ప్రకటన చేశారు, నేనేమి ఏ నిబంధనలు పెట్టద్దండి, ఏ షరతులు పెట్టద్దని, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోనని ఏ పార్టీకి పర్మిషన్ ఇవ్వమని నేను చెప్పను. బట్ వారు చెప్పిన మాట ఏంటంటే, బంగారుపాలెం ఎలిపేట దగ్గర దాదాపు 30 మంది వెళ్ళాలి, మ్మ్. రైతులు 500 మంది వెళ్ళాలి. ఇది చాలా అసహజమైనటువంటి సంఖ్య కదా. ఎందుకంటే మా చిత్తూరు జిల్లా 14 శాసనసభ నియోజకవర్గాల నుండి జిల్లా. కనీసం జిల్లాకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, మాజీ ఎమ్మెల్యే, లేదా మా ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మేయర్లు, చైర్మన్లు, నామినేట్ పదవులు ఉండాలి. ఒక 100 మంది 200 మంది చిత్తూరు జిల్లాలో ఉంటారు. వాళ్ళన్నా పోయి వాళ్ళ నాయకుడికి స్వాగతం పలుకుతారు కదా. ఏంటి మన అభ్యంతరం? 200 మందో 300 మందో ఆడికి వెళ్తే స్వాగతం పలకడానికి పోలీసుల పని ఈజీ అవుతుంది. 200 మంది ఉంటే ఎవరు తోపులాడుకోరు, లైన్ నిలబడుకుంటారు, వెళ్ళిపోతారు. 10 మంది 2 కానిస్టేబుల్ పెడితే అయిపోతుంది. మ్మ్. అలాంటిది 30 మంది పెట్టడం వల్ల 300 మంది మేము పోతామని వచ్చింటారు. దాంతో ఏమి పోలీసులు ఒక 200 మంది పెట్టాలి. అంటే మీరు నిబంధనలు పెట్టేది మీ పనిని, రక్షణ పనిని సులభం చేసుకోవడం కోసం పెడుతున్నారా, కాంప్లికేట్ చేసుకోవడం పెడుతున్నారా? రెండోది రైతులు బంగారపాలెం 500 మంది, ఆ ఎలిప్యాడ్కి బంగారపాలెం రైతు ఉన్న యార్డ్కి మధ్య 2 కిలోమీటర్ల నుంచి 3-4 కిలోమీటర్లు ఉంటుందని ఒక అంచనా. నేనేమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బల ప్రదర్శన చేస్తున్నారని మీరు అంటున్నారు కదా, మీకేంటి అభ్యంతరం? రైతులకు మద్దతుగా ఒక ర్యాలీ చేస్తారు, రైతులకు మద్దతుగా ఎలిప్యాడ్ నుంచి బంగారపాలెం మార్కెట్ యార్డ్ వరకు వరుసగా జనం నిలబడి జగన్ గారికి అభివాదం తెలియజేసి, జగన్ గారి పోరాటానికి మద్దతు తెలియజేసి రైతులకు సంఘీభావం చెప్తారు. మనకేంటి అభ్యంతరం అంటున్నాను. 1,00,000 మంది రాని కాబట్టి అలా వాళ్ళు మున్నుమండి ఉంటే వాళ్ళు ప్రశాంతంగా రోడ్డు అటువైపు నిలబడుకుండేవాళ్ళు, జగన్ గారు అభివాదం చేస్తుండేవాళ్ళు, రైతులకు సంఘీభావం ప్రకటించేవాళ్ళు. నేరుగా వెళ్ళి రైతులు పరామర్శిస్తే ఆయన పాటికి వెళ్ళిపోయింటాడు. మీరు అనవసరమైన ఆంక్షలు పెట్టి 100, 200, 300 మంది పోలీసులతో అయిపోయే పని 2-3 వేల మంది పోలీసులు పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకొచ్చారు. ఇది అవసరమా? రెండోది, మీరు వెళ్ళొద్దు, ఏంటి ఆ ఆంక్షలు? వెళ్ళొద్దు ఎందుకు? నేనేమంటానంటే, ఒక ప్రభుత్వ ఆఫీస్ మీద ధర్నాకి, లేదా ఒక ప్రజలతో ముడిపడిన ఒక రాస్తారోకాకి, ఇట్లాంటి వాటికి వెళ్తే కనీసం డిస్టర్బ్ అని అవుతుంది. అవును. వారు వెళ్తుంది ఎక్కడికి? మార్కెట్ యార్డు, లేదా జగన్ గారి మనకు నిరసన కలెక్టరేట్ గడ ధర్నా అనుకో, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఆవేశ కాపీ రాళ్ళేస్తారు, ఏదో ఒక చిన్న అంచనాలు ఉంటాయి. ఇప్పుడు వెళ్తా ఉండేది బంగారపాలెం రైతుల దగ్గరకి మార్కెట్ యార్డు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక 2 కిలోమీటర్లు రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి అవతల యువతలు నిలబడుకుంటారు, ఎంతమంది ఉంటే వాళ్ళు ఒప్పుకుంటే అంతమంది నిలబడతారు. వదిలేస్తుంటే సరిపోయిండేది కదా సింపుల్ గా. దానికి ఆంక్షలు పెట్టి 100 మంది పోలీసులు పెట్టి ఏం సాధిస్తారు? రెండోది, ఒక Z+ స్థాయి కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో కమిటీ అయింది ఆంధ్రప్రదేశ్ హోంశాఖ. అవును. బయట ఏమంటారు హోంమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు ఏమంటారంటే, మీరు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు. నాకు అభ్యంతరం లేదు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అయినప్పుడు
1+1 గన్ మ్యాన్ ఎవరు చెప్పారో అనిత గారు నాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే అంటే 1+1 వేయాలని. ఎమ్మెల్యే కాని వాళ్ళకి మా జిల్లాలో వై కేటగిరీ ఉంది. అవును, వై కేటగిరీ భద్రత మా జిల్లాలో ఎందుకు లోకేష్ గారు ఎమ్మెల్యేనా, ఆయనకి వై కేటగిరీ భద్రత ఇచ్చిన భద్రత ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధికి కానీ థ్రెట్ ఎలా ఉంటుంది, థ్రెట్ ఏ స్వభావం ఉంటుందో దాన్ని బట్టి భద్రత. దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికి వేస్తారు అనేది దానికి ఒక రివిజన్ కమిటీ ఒకటి ఉంటుంది, అది రివైజ్ చేసి ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని చూస్తుంది. ఆ మాత్రం అవగాహన కూడా మన హోంమంత్రి గారికి లేకపోతే ఏం మాట్లాడాలి సార్ మనం? నేనేమంటారంటే కనీసం అవగాహన ఉందో లేదో పక్కన పెడితే నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు బయట చెప్తున్నారు కదా జగన్ గారికి 1+1 గన్ మ్యాన్ ఎక్కువ అండి, ఆయన ఆఫ్టర్ ఎమ్మెల్యే. అది హైకోర్టుకి చెప్పండి. జెడ్+ కేటగిరీ స్థాయి భద్రత కల్పిస్తాను హైకోర్టుకి చెప్తారు, బయట వచ్చి 1+1 చాలు అంటారు. మరి బయట చెప్పిందే కోర్టుకి చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్+ స్థాయి భద్రత కల్పిస్తామని చెప్పి రోప్ పార్టీలు పెట్టకుండా, సెక్యూరిటీ డిజైన్ చేయకుండా మీరు పోలీసులు ఇట్లా పోలీసులు కూడా విసుగు, వందల మంది వేల మంది పోలీసులు పెట్టుకొని రోడ్ల బదులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి ఆడ హెలిప్యాడ్ దగ్గర 200-300 మంది కలవడానికి, అక్కడి నుంచి బంగారుపాలెం వరకు ఒక ర్యాలీ చేసుకోవడానికి, ఒక అభివాదం చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసి ఉంటే లిటిల్ బిట్ 500 మంది పోలీసులతో అన్ని సవ్యంగా జరిగిపోయింది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది, మీరు ఆంక్షలు పెట్టేసరికి జగన్ మరింత మొండిగా జనంలోకి వెళ్తున్నాడు, మీరు ఆంక్షలు పెట్టేసరికి జనం అంతకన్నా మొండిగా తయారవుతున్నారు. ఇది అవసరమా? అలా ఆలోచించుకొని ప్రభుత్వం నిర్ణయించుకుంటే మంచిది. రైట్. శశిధర్ రెడ్డి గారు, పోలీసుల వ్యవహార శైలి ఓవరాల్ గా ఈ పర్యటన పైన ఎలా కనిపించింది మీకు? శశిధర్ రెడ్డి గారు, హలో. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఎలా కనిపించింది? దగ్గర నుండి చూశారు కదా, అందులో బాధితులు మీరు. చాలా అన్యాయం సార్ ఇది, మరి అన్యాయం సార్ ఇది. ఇంత దారుణమైన పోలీస్ వ్యవస్థ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్ మేము. ఓకే, అయినా ఇన్ని ఆంక్షలు పెట్టారు, ఇన్ని నోటీసులు ఇచ్చారు, అయినా ఎలా వచ్చారు ఇంత జనం, ఎలా వచ్చారు సార్? ఇప్పుడు ఎప్పుడైనా సరే సార్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సార్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది మిర్చి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఏ రైతులైనా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తేనే రేటు పెరుగుతుంది సార్. ఆయన వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది ఉద్దేశం ఉంది సార్ అందరికీ. అందుకని జనాలు నమ్మి మళ్ళీ వచ్చారు సార్. ఎస్ పాషా గారు, ఏదో ఒక బ్రేకింగ్ కొంతమంది చెప్తున్నారు, 400 కోట్లు ఏదో ప్రభుత్వం రిలీజ్ చేస్తుందంట, ఇప్పుడు రైతులను ఆదుకుంటుందంట, ఏదో చేస్తుందంట. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఫలించినట్టుగా భావించాలా దీన్ని? ఇప్పటికైనా ఒత్తిడికి గురైందని చెప్పొచ్చా? ఇస్తే సంతోషం, మళ్ళీ అదే అబద్ధాలు, అసలు ఏం ఉండదు. అదే చెప్తున్నాను. అంటే మీరు చాలా ఆలోచించుకుంటున్నారు. ఓకే, ఒక న్యూస్ హెడ్డింగ్ రాగానే వచ్చేసిందేమో అని. లేదండి, అది కలే. ఈ రోజు మొన్న మీరు చూశారు పొగాకు రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనగానే గంట సేపట్లో మొత్తం కొనుగోలు చేసేసి ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. అవును, ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాలి. ఈరోజు 8 రూపాయలు అన్న ధరని, సరే ఇస్తారా దేవుడికరిక, ఒక ధరని అక్కడ ఖరారు చేశారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పి. ఇచ్చినా ఇవ్వకపోయినా 8 రూపాయలైనా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. అదే ప్రతిదీ ఈ రోజు ఏమైపోయిందంటే ఈ విషయంలోనే కాదు సార్, రైతుల ప్రతి విషయంలో, విద్యార్థుల ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జోక్యం వల్లనే ఈ రోజు లోకేష్ గారిని నిద్ర లేపి, అయ్యా నువ్వు ఈ సీట్లు అలొకేట్ చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు 10th క్లాస్ రిజల్ట్ చేయాలి అని కూడా చెప్పేటటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఒక చిన్న విషయం సార్, పర్మిషన్ ఈ సభకి సభానాల ఏమనాలో పరామర్శకు వెళ్ళారు. దీనికోసం ఎస్పీ గారికి పర్మిషన్ అప్లై అనేది చేసుకున్నారు. 5వ తారీఖు చేసుకున్నాం. వాళ్ళు మళ్ళీ సేమ్ అదే ఏం పెట్టారు, కండిషన్స్ పెట్టారు. ఏంటి ఆ కండిషన్స్? 100 నుంచి 500 చేశారు. సరే నెక్స్ట్ 5000 చేస్తారు, అది కూడా చూడండి. 100 నుంచి 500 చేశారు. బండ్లు 3 నుంచి, లాస్ట్ టైం 3 ఉండే కదా, 10 చేశారు, కొంచెం పెంచారు. సరే జరిగింది. నిన్న ఏం చేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత ఏం చేశారంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని, డబ్బులు కట్టి పర్మిషన్ తెచ్చుకొని ఏం చేశారు, ఫ్లెక్సీలు కట్టుకున్నారు. వాళ్ళ అభిమాన నాయకుడు వస్తున్నాడు, పర్మిషన్తో డబ్బులు కట్టి, మళ్ళీ చెప్తున్నా, ఫ్లెక్సీలు కట్టుకుంటే రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళు జేసీబీలను పట్టుకొచ్చి ఆ మొత్తం ఫ్లెక్సీలను కూలగొట్టేటటువంటి పరిస్థితి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ చూసినా భయమే. జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం అనేది ఆ దక్కదు, వేరే విషయం. ఓకే, మీకు లోకేష్ గారి పర్యటనలో ఓకే ఇదే చిత్తూరు జిల్లా, ఇదే బంగారుపాలెం, ఈ రూట్లోనే వెళ్ళారు కదా ఆయన. అప్పుడు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, బ్యానర్లు కట్టుకున్నారు, కటౌట్లు పెట్టుకున్నారు. ఈరోజు ఒక్క కటౌట్, ఒక బ్యానర్, ఒక ఫ్లెక్సీ లేకుండా మొత్తం రాత్రికి రాత్రి పోలీసులే తీయించేశారు. అదే చెప్తాను సార్. దట్టు డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చారా లేదా నాకు తెలియదు, ఒక చిన్న విషయం. రెండోది
అదే లోకేష్ గారి ఆ పర్యటన గురించి మాట్లాడితే మాట్లాడిన వాళ్ళ మీద మీకు గుర్తుందా ఓకే. కేసులు పెట్టండి అవును. అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు మనం చూసినాము. నెక్స్ట్ వచ్చేసి ఈ కండిషన్ల గురించి మనం మాట్లాడుతున్నాం, కొంచెం Okay. కంటిన్యూ చేస్తాం. Yeah, 500 please. కండిషన్స్ సార్, 400 మంది మీద 400 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నోటీసులు పంపించారు. ఏమని? మీరు గనక జనాలని మొబిలైజ్ చేస్తే మీ మీద క్రిమినల్ చర్యలు, అదే కాకుండా ఏంటి ఏం షీట్ సార్ అది, రౌడీ షీటా? రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా రౌడీ రైతుల మీదనా? అవును. ఫ్లెక్సీలు కట్టినందుక? అవును. రౌడీ షీట్ కి ఫ్లెక్సీలకు సంబంధం ఏంది నాకు అర్థం కాదు. రౌడీ షీట్లకి వైఎస్ఆర్సీపీ అభిమానానికి ఫ్లెక్సీ కట్టే కాదు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నా సరే ఒకటే విషయం సార్, చేసే ధైర్యం లేక, చేసే దమ్ము లేక, చేసే సత్తా లేక ఈరోజు ఏం చేస్తున్నారంటే రౌడీలు, గూండాలు, అదేది ఏదో ఏదో తింటారు, ఏదో ఉంటుంది, ఏమంటారు, గాంజా బ్యాచ్, ఇదే ఏం దొరకలేదు. రెండో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఒక్క విషయం చెప్పాను నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాక్టివిటీస్ని ఎంతలా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రతి అరగంటకి ఒక అప్డేట్ తీసుకుంటారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు లేచారా? అవును లేచారు. వాష్రూమ్కి వెళ్ళారా? అవును వెళ్ళారు. ఎన్ని గంటలకు ఇడ్లీ తిన్నారు? ఎన్ని గంటలకు దోశ తిన్నారు? అన్ని విషయాలు. ఎందుకంటే భయం. ఏం చేస్తాడు? బయటికి వస్తే లక్షలలో జనాలు. ఇంటెలిజెన్స్ రాష్ట్ర భద్రతకి మిగతా అంశాలకు ఉపయోగపడాలి కానీ వాడుకుంటారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ పనిచేసి. ఇంకో చిన్న విషయం, గతంలో కూడా అట్లే కదా పనిచేసింది. పచ్చ మీడియా 2014లో పచ్చ మీడియా గురించి ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, వేరే మీడియా ఛానల్లో నడుస్తూనే ఉంది రచ్చ. వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇందాక మీరు చెప్పిందే, చిత్తూరు జిల్లాకి మామిడి పండ్లకి సంబంధం లేదంట. ఓకే, వెరీ గుడ్. నాకు అర్థం కాదు, ఎక్కడికి తీసుకొస్తారు ఈ లోకజ్ఞానం? ఈ లోకజ్ఞానం ఎలా ఉంది తెలుసా? ఇది బొద్దిక కాదు, ఇది ఎంట్రిక, అట్లనే ఉంది, సేమ్ అట్లే ఉంది సార్. అది చిత్తూరు జిల్లాలోనా పోనీ బంగారుపాలెం ఉన్నది ఇంకేమన్నా జిల్లానా? అరే చిత్తూరు జిల్లా మామిడికాయనా ఇంకేమన్నా కాయనా? సరే సింపుల్ గా ఒక విషయం చెప్తాను. ఈ మార్కెట్ ఏడుంది? బంగారుపాలెం అంతే కదా? అవును. ఆ మార్కెట్ లోనే మామిడి పండ్లు అమ్ముతారు కదా? అవును. ఆ విషయం కూడా తెలియనటువంటి మహానుభావులు మీడియాలో కూర్చొని ఈ వాళ్ళకి అవగాహన లేదంటారా? అవగాహన కాదు సార్, పెట్టడం భలేవారే. చిత్తూరు జిల్లాలో మామిడి పండు దొరికితే చంద్రబాబు నాయుడు గారు అండి చెప్తాడు. వేరే చిన్న పిల్లలు అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు అండి చెప్తాడు. చిత్తూరు జిల్లాలో మామిడికాయ దొరుకుతుంది, మామిడి పండు దొరుకుతుంది. ఆయన కూడా తింటారు కదా, ఆయన జిల్లానే కదా. కాకపోతే మభ్య పెట్టాలి. ఏమవుతుందంటే ఒక 10% ప్రజలు కొంచెం అమాయకులు ఉంటారు సార్. ఈ విషయం మనకు ఖచ్చితంగా మభ్య పెట్టాలి. ఎట్లా మభ్య పెట్టాలి? అసలు మామిడి పండ్లు ఏమంటాడు ఒక పెద్ద ఆయన, ఇందాక నేను 3 ట్రాక్టర్లలో 3 లోడ్లలోనంట జగన్మోహన్ రెడ్డి గారు ఆ మామిడి పండు తెప్పించి రోడ్ల మీద పోయి పెద్ద సర్టిఫికేట్ ఇస్తున్నారు. వీడియో తీయించారా? నా మర్యాద అది. వీడియో తీయించంటే పెట్టుకున్నారట. జబర్దస్త్ స్కిట్లు వేసుకునేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్ లో కూర్చొని పెట్టి అతనితో చెప్పిస్తున్నటువంటి మాటలు అవి. జబర్దస్త్ స్క్రిప్ట్లు చేసుకున్న వాళ్ళు మాట్లాడకూడదా? అంటే మాట్లాడొచ్చు, అతనికి బంగారుపాళ్యం మీద అవగాహన ఉండాలి కదా, మాట్లాడొచ్చు. అతనికి ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రభుత్వాల పట్ల అవగాహన ఉండాలి కదా. ప్యారడీ చేసుకోవడమే, కామెడీ చేసుకోవడమే వృత్తిగా తను చేసుకోవడం తప్పు కాదు. అతనికి చెప్పాలి కదా, కానీ ప్రజల బాధలను కూడా కామెడీ చేసి మాట్లాడడం, ప్రజా ఇబ్బందులను కూడా కామెడీ చేసి మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని తప్పుగా మాట్లాడడం, వారి మీద స్కిట్టులు వేయడం, వారిని దూషించటం, వారిని విపరీతంగా చెడు భాషలో మాట్లాడడం పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తిని నీ టీవీ ఛానల్లో కూర్చొని పెట్టి నువ్వు డిబేట్లు నడుపుతున్నావు అంటే, చిత్తూరు జిల్లాలో దాదాపు 2.2 లక్షల ఎకరాల్లో 6.45 లక్షల పంట పండుతుంది, మెట్రిక్ టన్నుల పంట పండుతుంది మామిడి. కాబట్టే అక్కడ ఒక మార్కెట్ యార్డ్ ఉంది, మామిడికి అక్కడ ఒక యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టే అక్కడ అత్యంత ఎక్కువ పండుతుంది. కాబట్టి తోతాపరియే ఈ పర్యటన అక్కడే ఎంచుకోవడం జరిగింది. మరి దీన్ని కూడా అవహేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, దాన్ని కూడా కామెడీ స్కిట్ ని మార్చడం ప్రజలకు మంచిదా? అసలు నిన్న అచ్చెన్నాయుడు గారు కేంద్రానికి ఎందుకు లేఖ ఎందుకు అక్కడ మామిడి పండ్లు ఫస్ట్ రాశారు, మామిడి పండ్లే లేనప్పుడు, అక్కడ మార్కెటే లేనప్పుడు, చిత్తూరు జిల్లాకి మామిడి పండుగ సంబంధం లేనప్పుడు మరి గాలిలో రాశారా లేఖ? దేనికి రాశారు? ఎందుకు రాశారంటే రైతుల కోపం ఎంత
అదైపోయిందంటే వీళ్ళకి కనీసం మామిడి చెట్టు సార్. ప్రజలు ఏమనుకుంటారనే అవగాహన సార్ కానీ మామిడి చెట్టు అంటే కన్న కొడుకుతో సమానం, బిడ్డతో సమానం అనుకుంటాం. ఈ రోజు రైతులకు వచ్చిన కోపానికి ఆ చెట్లని నరుక్కునే స్థితికి వెళ్తే మీకు వాళ్ళ విషయం మీద తెలుసో కేసులు లేదో పెడుతున్నారు. మా చేపల పులుసులో కూడా మామిడికాయ వేస్తారు. సార్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, నువ్వు చెట్టును నరుకుతావని. అంటే చెట్టును పండించి పంటని తీసుకొచ్చిస్తే కొనుక్కునే దమ్ము లేదు. రైట్. ఆ చెట్టు మీద కోపం వస్తే నరుక్కుంటే రైతు, రైట్. నువ్వు వచ్చి ఈరోజు కేసులు పెడతా అంటే దీన్ని రౌడీజం కాకపోతే దేన్ని అంటారు? ఎస్, మామిడికి చిత్తూరుకి ఏమన్నా సంబంధం ఉందా లేదా శశిధర్ రెడ్డి గారు? అసలు సంబంధమే లేదు, మామిడికాయలకి చిత్తూరుకి ఏం సంబంధం అంటున్నారు కొంతమంది మేధావులు. సార్ ఒకసారి వస్తే కదా తెలుస్తుంది, చూడాలి కదా సార్, నేనే రండి, వాళ్ళు ఒకసారి చూడమని చెప్పండి. ఏ సంబంధం లేకుండానే పాపం చంద్రబాబు నాయుడు గారు 130 కోట్లు ఇవ్వండి కేంద్రానికి లేఖ రాస్తారు. ఏ సంబంధం లేకుండానే అచ్చెన్నాయుడు గారు 260 కోట్లు ఇవ్వని లేఖ రాస్తారు. అవును సార్, ఏ సంబంధం ఎందుకు రాస్తారు సార్ సంబంధం లేకపోతే? నిజంగానే పరిస్థితి మామిడికాయలు ఎక్కువగా ఈ తోతాపురి ఇక్కడైనా పండేది. అవును సార్, చిత్తూరు జిల్లా అధికంగా పడుతుంది సార్. వాళ్ళు ఏడో శ్రీకాకుళం కూర్చొని తిరిగి కదా సార్, మొత్తం తిరగాలి వాళ్ళు. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు, ఈ మామిడికి చిత్తూరుకి ఏమైనా సంబంధం ఉందా లేదా? అసలు సమస్య ఉందా లేదా చిత్తూరు జిల్లాలో? యాక్చువల్గా మామిడి మొదట చాలా స్వల్పంగా నూజివీడు నుంచి వస్తుంది, ఆ తర్వాత తెలంగాణ నుంచి కొంత వస్తుంది. హైయెస్ట్ రాష్ట్రంలో వచ్చేదే చిత్తూరు జిల్లా, పాక్షికంగా కడప జిల్లా. అవును. ఇప్పుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళారు? చంద్రగిరిలో దామల చెరువులో పెద్ద మార్కెట్ ఉంది, అంటే పీలేరులో పెద్ద మార్కెట్ ఉంది, రాయచోట్లో పెద్ద మార్కెట్ ఉంది. అసలు అత్యంత టేస్టీ అంటే నేనేమంటాను, నూజి బ్రిక్స్ తో కొంటారండి, కొలతలు వేస్తారు. అంటే తీపి యొక్క శాతాన్ని బ్రిక్స్ తో చూస్తారు, బ్రిక్స్ అంటారు దాన్ని. అది నూజివీడు మామిడి పండు యొక్క బ్రిక్స్ 12 నుంచి 15% ఉంటుంది. కానీ మా ఏరియాలో రాజంపేట, పీలేరు ఏరియాలో దాని కెపాసిటీ 17 నుంచి 18%. అంటే తీపి యొక్క శాతం, అంటే హైయెస్ట్ తీపి ఉండేది కూడా మా జిల్లాలోనే. కాబట్టి హైయెస్ట్ పండేది చిత్తూరు జిల్లానే. దాంట్లో కూడా పాల రైతుల తర్వాత హైయెస్ట్ ఆధారపడేది మామిడి రైతుల పైన ప్రజలు. కాబట్టి అంటే అట్లా అన్నారు అంటే వాళ్ళు అవమానించుకోవడం, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం దండకు. కానీ ఫస్ట్ అంటే ప్రజలకి ఎంకరేజ్ చేసే అమాయకులు కొంతమంది ఉంటారు సార్, చెప్పేవాడు ఎవరో ఉంటారు. బహుశా అమాయకులు ఉంటే ఆ టీవీ డిబేట్ లో పాల్గొనే తోటి ప్యానలిస్ట్ ఉంటే నేనేం చేయలేను లేదు, అమాయకులు ఏం మాట్లాడలేదు. అది అంటే వాళ్ళు 3-4 ఉంటే ఉండొచ్చు అమాయకులు. చెప్పండి చంద్రశేఖర్ గారు, ఈ అడ్డంకులు, ఈ ఆంక్షలు ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏదో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఒక నెల్లూరు టూర్ ఒకటి పెండింగ్ పడింది. ఇట్లాంటివన్నీ భవిష్యత్తులో జరుగుతాయా? రేపు ఇంకొక సమస్య ఏదైనా రైతుల కోసం కాకపోతే ఇంకొకరి కోసం ఉంటాయా? ఈ ఆంక్షలకి వీటికి ఏమన్నా వెనక్కి తగ్గుతారా? ఖచ్చితంగా వెనక్కి తగ్గేది లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి పెట్టినటువంటి పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానమే ఒక పోరాటంతో మొదలైంది. ఈ దేశంలో అత్యంత బలమైనటువంటి పార్టీని మెడలు వంచి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తే ఇవాళ చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ ద్వారా ప్రస్థానాన్ని మొదలు పెట్టుకున్నటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి నీ ప్రస్థానం మొదలైనటువంటి పార్టీనే ఈ రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి మగధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు పెట్టినా, ప్రజలపై ఆంక్షలు పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, నేతలపై, కార్యకర్తలపై ఆంక్షలు పెట్టినా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. రేపు నెల్లూరు పర్యటన కూడా ఉంటుంది. పర్మిషన్ రాలేదు, ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆపాం. మరొక షెడ్యూల్ కోసం మేము మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అది పర్మిషన్ వచ్చినా లేకపోయినా మా నాయకుడిని పరామర్శించాల్సినటువంటి బాధ్యత మా నాయకుడికి ఉంది, మా అధినాయకుడికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళతాం. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏ ఇబ్బంది జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఏ రైతుకు కానీ, విద్యార్థికి కానీ, ఉద్యోగికి కానీ ఏమి ఇబ్బంది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పోరాటం చేస్తుంది. గడిచినటువంటి సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్లనే మద్దతు ధరలు లభించాయి, అలాగే కేటాయింపులు కూడా జరిగాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అంటే ప్రజల విజయం, రాష్ట్రానికి మేలు. కాబట్టి ఒక చిన్న విషయం, పర్మిషన్ అంటున్నారు సార్. పర్మిషన్ తో పాటు చంద్రబాబు నాయుడు గారు విమానాలు కూడా కొంటున్నారు.
విదేశాలకి ఈ మామిడి పండ్లు కొన్నికి ఒక్క 10 నెలలు ఆగండి విమానం వచ్చేస్తుంది. విమానాల వ్యాపారం. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.